నమస్తే. ఇది కథ కాదు జీవితం కార్యక్రమానికి స్వాగతం. మా భార్యాభర్తల మధ్య ఉన్నటువంటి సమస్యకి ఎన్ని గడపలు తొక్కినా సరే న్యాయం జరగలేదని మాకు పరిష్కారం చూపించేటటువంటి ఒకే ఒక వేదిక ఇది కథ కాదు జీవితం అని అంటున్నారు. అసలు వాళ్ళిద్దరికి వచ్చినటువంటి సమస్య ఏంటి, ఎలాంటి న్యాయం కావాలని కోరుకుంటున్నారో అడిగి తెలుసుకుందాం. ఏ విషయం మీద గొడవ పడతాడు? వంట చేయకపోతేనా, లేకపోతే నువ్వు లేటుగా వస్తున్నావు ఏంటని అడిగితేనా, లేకపోతే పొలంలో ఏం చేసావని అడుగుతావా? ఎందుకు గొడవ పడాలంటే ఒక రీజన్ ఉండాలి. అట్లేముండదు మేడం, వాళ్ళకి వచ్చి రావడంతో గొడవ పడడం కొట్టడం అప్పటి నుంచి ఇప్పటి వరకు అదే జరిగింది మేడం. ఏంటి పెళ్లి అయినప్పటి నుంచి 2008 నుంచి ఇప్పటి వరకు అదే జరుగుతుంది మేడం. కొట్టిన రోజే 2-3 సార్లు కూడా కొట్టేవాళ్ళు. అది ఎందుకు కొడుతున్నారో నాకే అర్థం అయ్యేది కాదు. కొట్టేవాళ్ళు అన్నారు కదా, మీ ఆయన కాకుండా మీ ఇంట్లో వేరే వాళ్ళు కూడా కొట్టేవాళ్ళ? మీ అత్తగారు కూడా కొట్టేవాళ్ళ? కొట్టింది, ఒకసారి కొట్టింది. ఏమీ లేదు అంటుకుంటూనే ఇన్ని గడపలు తొక్కేసి పోలీస్ స్టేషన్ వరకు వెళ్ళారమ్మా. ఏమీ లేదు అంటున్నావు, అన్ని చిన్నవే అంటున్నావు. ఒకటైనా పెద్దది ఉండాలిగా. రీసెంట్ గా పోలీస్ స్టేషన్ కి ఎందుకు వెళ్ళావు నువ్వు? మీకు కంప్లైంట్ ఇచ్చానని ఆయన కొట్టాడు మేడం. నాకు కొంచెం డౌట్ ఉంది మేడం ఈయన మీద. డౌట్ మీద నేను కంప్లైంట్ ఇచ్చాను. ఏం చూసి మీకు డౌట్ వచ్చింది? 2023లోన మాకు గొడవ అయింది మేడం. ఇద్దరికి గొడవ అయితే నేను పురుగుల మందు తాగాను. తాగింటే ఇంకా పొలంలో వేయాల్సింది నీ పొట్టలో వేసావా? ఆయనే తెచ్చిచ్చాడు మేడం. మాకు ఇద్దరికి ఇంకా ఏదో చిన్న విషయం మీద గొడవ జరిగింది సార్. తలుపు వేసి కొట్టాడు. కొట్టి ఇంకా నువ్వన్నా ఉండాలో నేనన్నా ఉండాలో, నువ్వన్నా తాగు నేనన్నా తాగు అని డబ్బా తెచ్చి ఇచ్చాడు. నువ్వన్నా తాగు నేనన్నా తాగుతా. ముగ్గురు పిల్లల్ని ఏం చేద్దాం, వాళ్ళకు కూడా వేసేద్దాం అనుకున్నారా? పిల్లోడు ఇంకా కొట్టొద్దునైనా కాళ్ళ వెళ్ళి పడిన వాడిని కూడా విసిరేసినాడు పక్కకి. కాదమ్మా, అసలు వస్తూనే పురుగుల మంది తీసుకొస్తూనే కొట్లాడుకున్నారు. ఏంటి నువ్వేదో ప్రశ్నించుంటావు, అడుగుంటావు, అనుమానం పడుంటావు, ఏంటి అది అడుగుతున్నావు? ఏమేదో గొడవ అయ్యింది, ఆవిడ బాధలో ఆవిడేదో ముగ్గురు పిల్లల్ని, అసలు ఏ డాక్టర్ ముగ్గురు పిల్లల్ని కనమన్నాడో లేకపోతే నువ్వే రకంగా కన్నావో నాకు అర్థం కావట్లా. అమ్మాయిని చూసి ముగ్గురు పిల్లల్ని కంటావా? అమ్మాయి పొట్ట ఎంత ఉంది, అమ్మాయి ఎంత ఉందో, అసలు అమ్మాయి ఏముంది అక్కడ? నువ్వు పెట్టిన హెరాస్మెంట్లకి ఆ అమ్మాయి ఎంత అయ్యింది? సో 2009లో ఈవిడికి జరిగిన గొడవలో ఈ అమ్మాయి స్లీపింగ్ పిల్స్ మింగింది. ఈమె మింగలేదు సార్, వాడు మింగినాడు మేడం. అంత గొడవ అయిందా? అంత గొడవ అయింది. నాకైతే నా దాకా ఇష్యూ రాలే. తర్వాత తెలుసుకున్నావా? ఎప్పటిదాకా తెలియదు మీకు? ఎన్ని సంవత్సరాలు? పాప పుట్టిన తర్వాత వరకు తెలియలే. అంటే ఒక 2-3 సంవత్సరాలు తెలియలేదా? తెలియలేదు. మీరు ఎక్కడ కూర్చొని మాట్లాడుతున్నారో 100 సార్లు ఆలోచించుకొని మాట్లాడండి. మీరు పోలీస్ స్టేషన్ లో లేరు. అవును మేడం. ఎంత రాంగ్ మాట్లాడారో తెలుసా? ఇప్పటికిప్పుడే ఎన్ని మాటలు మిస్లీడ్ అయినాయో తెలుసా మీవి? మరి ఈ కార్యక్రమంలో మనతో పాటు ఉన్నారు ప్రముఖ హైకోర్టు అడ్వకేట్ రమ్యాకుల గారు. నమస్తే మేడం. నమస్తే అండి. ప్రముఖ సైకియాట్రిస్ట్ డాక్టర్ కళ్యాణ్ చక్రవర్తి గారు. నమస్తే సార్. నమస్తే మేడం. ప్లీజ్ కూర్చోండి. మేడం, సార్ నరసింహులు గారు అండ్ అలాగే పద్మావతి గారు కర్నూలు నుంచి వాళ్ళ సమస్య ఎలాగన్నా సరే మనం తీర్చాలని చెప్పేసి ఇక్కడ వరకు రావడం అనేది జరిగిందనమాట. అసలు వాళ్ళకి వచ్చినటువంటి సమస్య ఏంటో అడిగి తెలుసుకుందాం. ఓకే. నమస్తే అండి నరసింహులు గారు. నమస్తే అండి పద్మావతి గారు. మీ ఇద్దరు భార్యాభర్తలే కదా? అవును మేడం. సపరేట్ ఎందుకు కూర్చున్నారు? కూర్చున్నాము. అంతేనా? వాళ్ళు కూర్చోబెట్టారా లేకపోతే పక్కన కూర్చునేదానివా? కూర్చుంటావా? కూర్చుంటాం. మేము కలిసే వచ్చాం మేడం. కలిసే వెళ్ళాలిగా. మరి కలిసి వెళ్ళాలో లేదో మేము డిసైడ్ చేయాలా? అవును మేడం. మేము ఎవరినన్నా కలిపి పంపిస్తాంగా. కాకపోతే ఆ అమ్మాయికి ఉన్న డౌట్స్ కానీ కష్టాలు కానీ ఏమన్నా ఉంటే వాటిని మేము క్లారిటీ ఇప్పించాలి. లేదు మేడం, నేను చెప్పిన అర్థం చేసుకోవట్లేదు. మీ దారి వస్తే క్లారిటీ అవుతుందనే నమ్మకంతో వచ్చింది. పద్మావతి, మా దగ్గరకు వస్తేనే ప్రాబ్లం సాల్వ్ అవుతుందని ఎందుకు అనుకున్నావు నువ్వు? నేను చాలా వీడియోలు మీవి చూస్తాను మేడం, రెగ్యులర్ గా చూస్తాను మేడం. ఈ కేసు గురించి సార్ మీకు ఒకసారి ఈ కేసు గురించి చెప్పాలి. ఇది ఆల్రెడీ 3-4 months నుంచి నానుతున్న ఇష్యూ. మన ఛానల్కి రెగ్యులర్గా ఫోన్ చేస్తూ వచ్చారు. సడన్గా ఒకరోజు చెప్పట్లేదు కానీ పోలీస్ స్టేషన్కి వెళ్ళింది ఈ అమ్మాయి హస్బెండ్ మీద కంప్లైంట్ ఇవ్వడానికి.
నిజమే కదా అవును నాన్న? మేడం. నీ కేసే కదా. అవును మేడం. పోలీస్ స్టేషన్ లో తనకి ఎంత న్యాయం చేస్తాను అన్నా, లేదు నాకు ఈ స్టేజ్ మీద పలానా వాళ్ళ దగ్గరే న్యాయం జరిగిద్ది అని అవును మేడం. పోలీసు సిఐతో ఫోన్ చేయించింది. ఉమ్. థ్యాంక్ యూ అమ్మా. నిజంగా మమ్మల్ని నమ్మి మా దగ్గర ప్రాబ్లం సాల్వ్ అవుతుంది అని నిజాయితీగా ఫీల్ అవుతున్న ప్రతి ఒక్కరికి కూడా మా స్టేజ్ తరపు నుంచి మా ముగ్గురం కూడా పాదాభివందనం చేస్తున్నామండి. ఎందుకంటే ప్రాబ్లమ్స్ సాల్వ్ చేయటానికి ఫలానా ఒక స్టేజ్ ఉంది నిజాయితీగా అని మీరు అందరూ నమ్ముతున్నారు. మేము 100% అలాగే చేస్తున్నాం. మనకి సిఐ గారు రిఫర్ చేశారు. అమ్మ నేను ఎంత చేస్తాను అన్నా కూడా తను మీ దగ్గరికి వెళ్తే సాల్వ్ అవుతుంది అని తన ఉద్దేశం. తను మిమ్మల్ని నమ్ముతుంది. సో మీరు లీగల్గా మీరు ఏం చేయగలుగుతారో అవి చేయండి. లేదు కేసు పరంగా సపోర్ట్ చేయాలంటే నేను 100% సపోర్ట్ చేస్తాను. మీ దగ్గర నుంచి క్లారిటీ వస్తేనే, మీరు చెప్తే అది నిజమని నమ్ముతుంది ఆ అమ్మాయి. మేడం. థ్యాంక్ యూ అమ్మా, థ్యాంక్ యూ వెరీ మచ్. కానీ నువ్వు మమ్మల్ని నమ్మావు కదా, అవును మేడం. మేము నిజమే చెప్తామని అండర్స్టాండ్ చేసుకోండి. సర్లే మేడం. ఏదో అబద్ధాలు చెప్పి మిమ్మల్ని కలిపి పంపించడమో విడకొట్టి పంపించడమో ఈ స్టేజ్ మీద ఉండదు. సర్లే మేడం. ఓకేనా? నీకు మొన్న మా వాళ్ళకి కాల్ చేయించినప్పుడు కూడా అదే చెప్పా. సిఐ సార్కి కూడా మేము అదే చెప్పాం. సర్లే మేడం. పూర్తిగా నువ్వు నమ్ముతున్నావుగా. మేము ఏం చెప్పినా కానీ మీ ఆయన ఎవరో నాకు తెలియదు, నువ్వెవరో మాకు తెలియదు. అవును మేడం. ఓకేనా? ఇప్పుడు చెప్పండి మీ ఇష్టం. ఇంకోటి ఏంటంటే ఇక్కడి వరకు వచ్చారు కాబట్టి ఈ వేదిక నమ్మారు కాబట్టి మీరు చెప్పే ప్రతి మాట కూడా నిజమే అయి ఉండాలి. సర్లే మేడం. చెప్పు నాన్న, ఏంటి మీ కష్టం ఏంటి? మాకు ఇద్దరికి ప్రాబ్లం అంటే మ్యారేజ్ అయ్యి ఎంతకాలం అయింది? 2008లోనే అయింది మేడం. మాకు 2008లో అయింది. 3 పిల్లలు ఉన్నారు మాకు. ఇప్పుడు నీ వయసు ఎంతమ్మా సుమారుగా? 32 ఉండొచ్చు సార్. అంటే నీకు పెళ్లి అయ్యే టైంకి దగ్గర 18 సంవత్సరాలు. 18 16? 18 ఉంటుంది సార్. చెప్పండి. ఇద్దరు పిల్లల? 3 మేడం. మీ హస్బెండ్ ఏం చేస్తాడు? ఇద్దరం పొలం పని చేస్తాం మేడం. మాకు పొలం ఉంది, ఇంకా బోర్ ఉంది, నీళ్ళు పారుతాయి. ఎన్ని ఎకరాలు ఉంది పొలం? 1 ఎకరం ఉంటుంది. ఎంత వాల్యూ చేస్తుంది? ఏమో తెలియదు మేడం. ఎవరిది అది? మీ ఆయన వాళ్ళదా మీదా? ఆయనదే మేడం. మీరిద్దరు ఆ పొలంలో పని చేసుకుంటారు, పిల్లల్ని చదివించుకుంటున్నారు. చదువుకుంటారు సార్. సంతోషం. మరి సమస్య ఏంటమ్మా? ఎప్పుడు మొదలైంది? మాకు ఇంక పెళ్ళైన కాడ నుంచి సమస్యలే ఉన్నాయి సార్. ఎప్పుడు గొడవలే. మేము ఎప్పుడు సంతోషంగా ఉన్న రోజు ఏం గొడవలు? ఎలాంటి గొడవలు? ఇదే మేడం, చిన్న చిన్నవి. ఇంక ప్రతిదానికి ఇంక గొడవే. డబ్బుల విషయంలోనా? అట్లా ఏం లేదు మేడం. ఇంట్లో ఏం తీసుకురావట్లేదనా? అది దేనికోసమో తెలియదు మేడం. మొత్తానికి ఆయన చెప్పడు. ఏ ప్రతిదానికి ఇంక గొడవ పెట్టుకోవడం. ఏ విషయం మీద గొడవ పడతాడు? వంట చేయకపోతేనా, లేకపోతే నువ్వు లేటుగా వస్తున్నావు ఏంటని అడిగితేనా, లేకపోతే పొలంలో ఏం చేసావని అడుగుతావా? ఎందుకు గొడవ పడాలంటే ఒక రీజన్ ఉండాలి. అట్లేముండదు మేడం. వాళ్ళకి వచ్చి reason రావడంతో గొడవ గొడవ పడడం, కొట్టడం. అప్పటి నుంచి ఇప్పటి వరకు అదే జరిగింది మేడం. ఏంటి పెళ్లి అయినప్పటి నుంచి 2008 నుంచి ఇప్పటి వరకు అదే? అదే జరుగుతుంది మేడం. కొట్టిన రోజే 2-3 సార్లు కూడా కొట్టేవాళ్ళు. అది ఎందుకు కొడుతున్నారో నాకే అర్థం అయ్యేది కాదు. ఎవరెవరు ఉంటారమ్మా ఇంట్లో? ఇప్పుడు మా ఇద్దరమే ఉన్నాం మేడం. అప్పుడు ఉమ్మడి కుటుంబంగానే ఉండేవాళ్ళం. ఎన్ని సంవత్సరాలు ఉన్నారు జాయింట్ ఫ్యామిలీగా? ఉంటాం మేడం. 10 సంవత్సరాలు అట్లా ఉంటాం. కాదు, ఇందాక కొట్టే వాళ్ళు అన్నారు కదా, మీ ఆయన కాకుండా మీ ఇంట్లో వేరే వాళ్ళు కూడా కొట్టేవాళ్ళ? వాళ్ళ అమ్మ ఉండేది, మా ముగ్గురమే ఉండేవాళ్ళం. మీ అత్తగారు కూడా కొట్టేవాళ్ళ? కొట్టింది, ఒకసారి కొట్టింది. ఇప్పుడు పెళ్ళైన కొత్తలో కదమ్మా? అవును సార్. ఏమీ లేదు అంటూనే ఇన్ని గడపలు తొక్కేసి పోలీస్ స్టేషన్ వరకు వెళ్ళారమ్మా. ఏమీ లేదు అంటున్నావు, అన్ని చిన్నవే అంటున్నావు. ఒకటైనా పెద్దది ఉండాలిగా? ఏమో తెలుసు, నాకు అంతగా తెలిసేది కాదు సార్. రీసెంట్ గా పోలీస్ స్టేషన్ కి ఎందుకు వెళ్ళావు నువ్వు? మీకు కంప్లైంట్ ఇచ్చానని ఆయన కొట్టాడు మేడం. అది మెయిన్ ప్రాబ్లము. కానీ బయటకు వెళ్ళి ఇంట్లో బయట ఊర్లో కంప్లైంట్ వాపస్ తీసుకుంటే కలిసిపోతారా? కలిసే ఉన్నారు. కాదు, మనసుల గురించి అంటున్నా. అదొక్కటే సమస్యగా కంప్లైంట్ చెప్తారా? ఎందుకు ఇచ్చావు అసలు? మాకెందుకు కంప్లైంట్ ఇచ్చావు? నాకు కొంచెం డౌట్ ఉంది మేడం ఈయన మీద. అది చెప్పాలా? సార్ ఇందా నుంచి అడుగుతున్నది అది. అది ఆటం బాంబు పేల్చలేదేంటా అనుకున్నా. ఇంకా ఆ డౌట్ మీద నేను కంప్లైంట్ ఇచ్చాను. ఏం చూసి మీకు డౌట్ వచ్చింది? ఏం చూసి అంటే మేడం, 2023లోన మాకు గొడవ అయింది మేడం. ఇద్దరికి గొడవ అయితే నేను పురుగుల మందు తాగాను. అదొకటి రెడీగా ఉంటది మీకు. తాగింటే ఇంకా పొలంలో వేయాల్సింది నీ పొట్టలో వేసావా? ఆయనే తెచ్చిచ్చాడు మేడం. ఏంటి తాగమనా, పొలంలో జల్లమనా? మేడం నాది కాదు మేడం. కాదులేమ్మా, నేను అడుగుతాను. తన కష్టం తను చెప్పాలి కదా. చెప్పండి. ఎప్పుడమ్మా అటెంప్ట్ చేసావు? సూసైడ్ అటెంప్ట్ ఎప్పుడు? ఫిబ్రవరి 7వ తారీఖున సార్. అది ఎప్పుడు? ఏ సంవత్సరం? 2023 సార్. అది ఫస్ట్ టైమా నీ లైఫ్ లో? ఎప్పుడు అలాంటి అటెంప్ట్ చేయటం ఫస్ట్ టైం? అవును సార్. ఏం గొడవ జరిగింది? గొడవ అంటే మాకు ఇద్దరికి ఇంకా ఏదో చిన్న విషయం మీద గొడవ జరిగింది సార్. తలుపు వేసి కొట్టాడు. కొట్టి ఇంకా నువ్వన్నా ఉండాలా, నేనన్నా ఉండాలా, నువ్వన్నా తాగు, నేనన్నా తాగు అని డబ్బా తెచ్చి ఇచ్చాడు. నేను ఇంకా అప్పుడు తీసుకోలేదు, కింద పెట్టేసినాను. ఇదైతే నిజమేనా? నిజమే. నువ్వన్నా తాగు, నేనన్నా తాగుతా. అవును. 3 పిల్లల్ని ఏం చేద్దాం? వాళ్ళకు కూడా వేసేద్దాం అనుకున్నారా?
ముగ్గురు పిల్లలు పిల్లలు కూడా ఇద్దరు ఇంటింటే హాస్టల్లో ఉంటారు ఉంటారు కదా. మేడం. ఒక ఇద్దరు హాస్టల్లో ఉంటారు, వాళ్ళ అదృష్టం. పిల్లోడు మాత్రం ఇంక మా దగ్గర ఉంటాడు. ఓకే అమ్మా, తీసుకొచ్చారా తీసుకొచ్చాను, పిల్లోడిని? బయటే ఓకే, ఉన్నాడు. పర్లేదు. ఆ పిల్లోడు ఇంకా కొట్టొద్దునైనా కాళ్ళ వెళ్ళి పడినా అవన్నీ కూడా విసిరేసినాడు పక్కకి. కాదమ్మా, అసలు వస్తూనే పురుగుల మందు తీసుకొస్తూనే కొట్లాడుకున్నారు. ఏంటి నువ్వేదో ప్రశ్నించుంటావు, అడుగుంటావు, అనుమానం పడుంటావు, ఏంటి అది అడుగుతున్నావు? ఇప్పుడు పిల్లోడిని ఇసిరేయటం అనేది నువ్వు విషయం తీసుకోవటం అనేది కాదు. ఎందుకు గొడవ? అమ్మ నేను మీకు ఏం చెప్పాను స్టార్టింగ్, ఫస్ట్ మీరు చెప్పాల్సినవి అన్ని చెప్తేనే కదా ఏం చెయ్యాలి అనేది డాక్టర్ గారు మేడం గారు చెప్తారు మీకు. మీరు చెప్పాలి కదా ఎందుకు గొడవ అవుతుంది, చిన్న చిన్న వాళ్ళ అక్క వల్ల మేడం మాకు గొడవ. ఆ అన్ని రోజు మరి మేము అడిగితేనే చెప్తా అంటే ఎలా కుదురుతుంది చెప్పండి? మీ జీవితంలో మేము వచ్చి చూడలేదు కదా ఏమైంది ఏంటి అనేది, ప్రతిదీ మీరు వాళ్ళ చెప్పాలి. అక్క చెప్పిందంట మేడం, వాళ్ళ పెద్దమ్మ కొడుకుకి కోడలికి చెప్పిందంట, ఏమని? ఈ అమ్మాయి మంచిది కాదు అది ఇది అని ఇంక పెద్ద పెద్ద మాటలు చెప్పింది మేడం. నువ్వు మంచిదాను కాదని చెప్పింది. మంచిదాని కాదు అంటే ఇంట్లో పని చేయదా, లేదంటే చాడీలు చెప్తుందనా, లేదంటే మీకు ఇంకొకరికి ఏమైనా ఎఫ్ఐఆర్ ఉందనా? ముగ్గురు పిల్లలు కన్న తర్వాత నేను 6 నెలలు ఎవరితోనే వెళ్ళిపోయినానంట. ఆ విషయం వాళ్ళకి చెప్పింది ఆమె. ఇంతకు ముందు కూడా 2-3 వెళ్ళిపోయావా ఎవరితోనన్నా? లేదు మేడం. 6 నెలలు అయితే ఇంట్లో ఉన్నావు. అవును మేడం. ఆ విషయం మీద మాకు గొడవ అయింది. ఈయనకి వచ్చి చెప్తే నేను ఏమన్నాడు, పోయింటావేమో నాకేం తెలుసు, నాకు తెలిసి పోయింటావా అంటే, ముగ్గురు పిల్లల తర్వాత నేను 6 నెలలు పోతే నువ్వేం చేస్తుంటావు అని నేను గట్టిగా అడిగాను మేడం. ఇంకా గట్టిగా అడగడంతో నన్ను కొట్టాడు. కొట్టి ఇంకా ఇవన్నీ ఉండాలి నాన్న ఉండాలంటే పురుగుల మందు ఇద్దరికి తెచ్చి ఇచ్చాడు. నేను అప్పుడు తీసుకోలేదు, తర్వాత తీసుకొని తాగేసినాను. ఓకే, నువ్వన్నా తాగు నేనన్నా తాగుతా అని గొడవ అయిన తర్వాత ఆయన తీసుకొస్తే ఓహో నేను తాగాలేమో అని తాగేసావా? లేదు మేడం, నన్ను చాలా విపరీతంగా కొట్టాడు. నేను ఆ బాధ దాచుకోలేక తాగాను. అసలు నువ్వే ఇంత సన్నగా ఉన్నావు, అన్నం తింటావా? పెడతాడా, తిండి పెడతాడా, లేకపోతే నువ్వు తినవా? తింటాను మేడం. ఇంకేమన్నా హెల్త్ ప్రాబ్లమ్స్ ఉన్నాయా నీకు? ఏం లేవు మేడం. ఏంటి అసలు ఏమీ కొనలేదా నీకు? ఒంటి మీద కనీసం ఒక చిన్న బంగారం లేదు. కొంటాడా కొనడా? ఉంది మేడం, బుట్టలు కమ్మలు ఉన్నాయి. ఆయన కుదుపెట్టొచ్చినాడు, తాకట్టు పెట్టాడు. ఎప్పుడు అక్కడే ఉంటావు, అవి తెస్తాడు మళ్ళీ పెట్టొస్తాడు, తెస్తాడు మళ్ళీ అలవాట్లు పెట్టొస్తాడు. ఉన్నాయమ్మా అతనికి? ఏం అలవాట్లు లేవు సార్. పిల్లల వయసు ఎంతమ్మా? పాప 10వ తరగతి సార్, ఇంకో బాబు 8, ఈ బాబు 6. సో వాళ్ళిద్దరు 10-8 చదివేవాళ్ళు హాస్టల్లో ఉంటారు. గవర్నమెంట్ హాస్టల్స్. ఓకే, చిన్న పిల్లోడు మాత్రం అప్ అండ్ డౌన్ చేస్తాడు మేడం. చిన్నపిల్లోడిని ఎందుకు ఆ రోజు చెప్పు. మోడల్స్ అది 2023లో జరిగింది. రీసెంట్ గా పోలీస్ స్టేషన్ కి ఎందుకు వెళ్ళారు మీరు? అదే మేడం, నేను కంప్లైంట్ పెట్టానని చెప్పాను కదా. కంప్లైంట్ ఆ సూసైడ్ అప్పుడు పెట్టలా, ఒక 3 నెలల క్రితం పెట్టావు. ఈ స్టేజ్ దొరకడానికి చాలా టైం పడుతుందమ్మా. మీలాగా చాలా మంది కాల్స్ చేస్తూనే ఉంటారు. ఏమనుకుంటారంటే నెంబర్ బిజీ వస్తుంది తీయట్లేదని. మాకు నెంబర్ ఆఫ్ కాల్స్, థౌజండ్స్ ఆఫ్ కాల్స్ అటెండ్ అవ్వడం కూడా చాలా కష్టం అవుతుంది. అందులో నీకు ఇప్పుడు ఈ స్టేజ్ ఒక టైం వచ్చి నువ్వు వచ్చావు ఇక్కడికి. నువ్వు నీ కష్టం పూర్తిగా చెప్పగలిగితే ఈ స్టేజ్ యొక్క ఆ టైంని వాడుకో. ఫస్ట్ క్లియర్ గా చెప్పాలి. నువ్వు మేము అడుగుతుంటే చెప్తున్నావు. లేదులే మేడం, ఎక్కడ కర్నూలు నుంచి హైదరాబాద్ దాకా వచ్చిన దానివి. ఈ టైం ఇచ్చారు ప్రాబ్లమ్ సాల్వ్కి. మీ ఆయన మీద నీకు ఏం కష్టాలు ఉన్నాయి అన్నీ చెప్పు, ఆయనతో క్లారిటీ ఇప్పిస్తాం. అర్థమవుతుందా? నేను పురుగుల మందు తాగిన తర్వాత 10 రోజులు కర్నూలులో అడ్మిట్ చేశారు మేడం. అడ్మిట్ చేసిన తర్వాత డిశ్చార్జ్ ఇచ్చిన తర్వాత అమ్మలు ఇంటికి తీసుకుపోయినారు నన్ను. ఇంటికి తీసుకుపోయినాక పూర్తిగా మార్చిలో ఫిబ్రవరి 13 డిశ్చార్జ్ ఇచ్చారు. నేను ఏప్రిల్ 24కి ఈయన దగ్గరకు మళ్ళీ వచ్చాను. వచ్చిన తర్వాత ఒక 10 రోజులు బాగుండము. ఇంకా 10 రోజుల నుంచి మళ్ళీ స్టార్ట్ చేశాడు. ఏంటి ఇంకా అవాయిడ్ చేయడం సార్ మనిషిని. నేను ఇక్కడ పండుకుంటే బయటకు వెళ్ళిపోయి పండుకోవడము, బయట పండుకుంటే పైనకి వెళ్ళి పండుకోవడము, మేమందరం పైకే పోతే మళ్ళీ కింద వచ్చి పండుకోవడం. కదమ్మా, ఓకే, అవాయిడ్ చేయటం అంటే పైన కింద పక్కన దూరంగా అన్ని అర్థమైనాయి. కానీ నువ్వు ఏమీ లేకుండానే ఇది మొదలవుతుందా అనేది నా ప్రశ్న. నువ్వు చాలా బాధగా చాలా దుఃఖంతో చెప్తున్నావు, కానీ ఏదోటి అడుగుతావు కదా. ఒక మనిషి నిన్ను ఇష్టపడకుండా దూరంగా పడుకుంటున్నాడంటే అతనికి నచ్చినటువంటి అంశం కానీ ఏదో ఒకటి ప్రస్తావన తీసుకొస్తావు కదా, అదేంటి అని అడుగుతున్నా. అడిగాను సార్. అతను నిన్ను అడగటం కాదు, నేను నిన్ను అడుగుతున్నాను. నువ్వు ఏదన్నా అతను నచ్చినటువంటి విధంగా అడుగుతావా, మాట్లాడతావా, ప్రవర్తిస్తావా అని అడుగుతున్నా. ఇందాకటి నుంచి నేను అదే అడుగుతున్నాను. నువ్వు సంఘటనలు చెప్తున్నావు కానీ ఏ కారణం చేత అనేది ఇప్పుడుకొచ్చి రాలేదు. పావుగంట అయింది, ఇప్పుడుకొచ్చి రాలే. అది నాకేం తెలుసు సార్, నాకు అర్థం కాదు. సో ఏమీ తెలియకుండానే నీ భర్త నిన్ను దూరం పెడుతున్నాడు, కొడుతున్నాడు, నీకేమి ఇబ్బంది పెడుతున్నాడు, అంతేనా? ఏమి చేయకుండానే నీ తరపు నుంచి ఎటువంటి కాంట్రిబ్యూషన్ లేదు. సరే, మీ ఆయన్ని అడుగుతానన్నా. ఎందుకంటే
నువ్వు నీ కష్టం నీ బాధ ఏంటనేది చెప్పలేకపోతున్నావు. అవును మేడం. నువ్వు ఈ స్టేజ్కి వచ్చిందే మేము కనిపెడతామని. అవును అవునా? నీ కష్టం మేమే కనిపెట్టాలి, మేమే సాల్వ్ చేయాలి, మీ ఇద్దరిని కలిపి పంపించాలి, మీ ఆయన్ని మార్చాలి, అవును మేడం. లేదా మీ ఆయన్ని శిక్షించాలి. ఇంతేనా? అంతే మేడం. ఓకే సార్ చెప్పండి. ఇప్పుడు మీ ఆవిడ మీ మీద కొన్ని ఎలిగేషన్స్ చెప్పింది. మీ అక్క పెట్టిన ఫిట్టింగు ఒక 6 నెలలు మీ ఆవిడ ఇంట్లో లేదు, ఎవరితోనో లేచిపోయింది అనేది నిజమా కాదా? లేదు మేడం. కాదు కదా నాన్న. ఒక క్వశ్చన్కి క్లారిటీ. మీ హస్బెండ్ నమ్మితే చాలు, ఎవడ పడితే వాళ్ళు నమ్మాల్సిన అవసరం లేదు. ఊర్లో ప్రతి ఒక్కరికి ఆన్సర్ చెప్పుకుంటూ మనం తిరగలేం. అర్థమవుతుందా? మీ ఆయన నీ మీద ఒక్క ఎలిగేషన్ కూడా వెయ్యడు. ఏదైతే నువ్వు క్యారెక్టర్ గురించి గొడవ పడి ఇద్దరు ఏదో తాగేయాలని ఒకటి తెచ్చుకొని నువ్వే తాగేసి 10 రోజులు హాస్పిటల్లో ఉన్నావో అది నువ్వు చేతులారా చేసుకున్న పని తప్ప నీ క్యారెక్టర్ని నిన్ను చూసైతే ఎవరు అనుమానించరు. అలా అనుమానిస్తే ఆయనకే ఇచ్చేవాళ్ళం ఇప్పుడు బూస్టు. కాకపోతే ఆయన నిజాయితీగా మనస్ఫూర్తిగా ఒప్పుకుంటున్నాడు మా ఆవిడ అలాంటిది కాదు ముర్రో అని. ఓకేనా? 2 ఏమైనా గొడవ అయ్యింది, ఆవిడ బాధలో ఆవిడేదో 3 పిల్లల్ని, అసలు ఏ డాక్టర్ 3 పిల్లల్ని కనమన్నాడో లేకపోతే నువ్వే రకంగా కన్నావో నాకు అర్థం కావట్లే. అమ్మాయిని చూసి 3 పిల్లల్ని కంటావా? అమ్మాయి పొట్ట ఎంత ఉంది, అమ్మాయి ఎంత ఉంది, అసలు అమ్మాయి ఏముంది అక్కడ? నువ్వు తిండి పెట్టి కొంచెం లావు చేసిన తర్వాత మాట్లాడాలి. బాగుండేది, ఇప్పుడు ఇలా అయిపోయిందండి. నువ్వు పెట్టిన హెరాస్మెంట్లకి ఆ అమ్మాయి ఎంత అయ్యింది? ఇలా భార్య ఉంటే బాగుంటుందా? భార్య పుష్టిగా పర్ఫెక్ట్గా ఇంట్లో అందంగా తిరుగుతూ ఉంటే నీ ఇల్లు కళకళలాడుతూ ఉంటుంది, లక్ష్మీదేవి హ్యాపీగా ఉంటుంది, ఆ అమ్మాయికి గోల్డ్, నువ్వు హ్యాపీ ఉంటావు. ఏముంది ఇక్కడ చూడు, అసలు అర్థమవుతుందా? అర్థమవుతుంది మేడం. మరి ఆ ప్రాసెసే లేదు ఇక్కడ. ఇప్పుడు ఆ అమ్మాయి ఇంకొక ఎలిగేషన్ చెప్పింది. ఏంటవి? గొడవ వచ్చింది, ఇద్దరు తన్నుకున్నారు, అందులో మీరు చెప్పినవి ఏంటి? 2 ఐటమ్స్ ఒక ఏదో పొలానికి తీసుకొచ్చి అక్కడ పెట్టేశారు ఆ అమ్మాయి దగ్గర. నువ్వు తాగుతావు, నేను తాగుతావు. అది నిజమే కదా? అది లేదు మేడం, నేను చెప్పలేదు అట్లా. సో నువ్వు పొలానికి తీసుకొచ్చింది ఇంట్లో ఉంటే ఆవిడ తాగింది అంతే నువ్వు అనేది? లేదు మేడం. నువ్వు తీసుకొచ్చి చెప్పండి. గొడవ అయితే జరిగింది. ఇష్యూ ఏందనేది అంటే కొంచెం డబ్బుల విషయంలో కొంచెం గొడవ వచ్చింది. అప్పుడు డబ్బులు ఏమంటే ఏదో తెమ్మని చెప్పింది, కొంచెం ఇష్యూ వచ్చింది. అందులో మా అక్కలు ఏదో మా అన్న ఆర్ఎంపీ డాక్టర్ ఆ పిల్లోడు అతని దగ్గర పోయి చూపించుకొచ్చుంటే ఆరోగ్యం బాగాలేనప్పుడు ఆడపోయి బాటిల్ తీసుకుని వస్తుంది మేడం. చెప్పింటే మా అక్కలు ఏదో రాత్రి చుట్టాలు మాకు బంధువులు అవుతారు, మా పెద్దమ్మ ఎవరో ఎక్స్పైర్ అయింటే మేము దినాని కోసం అక్కడ పోయినాం మేడం. అక్కడ పోయి మేము అక్కడ స్టే అయినాం రాత్రి. మా అక్కలు అక్కడ స్టే అయితే మా అక్క ఏదో చెప్పాడని కాసి మా అన్న తిరిగి ఈమెకు ఫోన్ చేసి చెప్పినాడు. అది నాకైతే తెలియదు. అసలు ఆ బాటిల్ ఇంట్లో ఎందుకు ఉంది అని? బాటిల్ మేడం స్పేర్ మందులే అదే మన పొలానికి సంబంధించి ఉన్నాయి, నువ్వు తెచ్చి అయితే పెట్టలేదు. ఇప్పుడు నీ కష్టం ఏంటో చెప్పు. ఈ అమ్మాయి నీ మీద ఎలిగేషన్స్ చెప్పింది కదా, స్టార్టింగ్ నుంచి నువ్వేంటి నీ ఫీలింగ్స్ ఏంటో చెప్పు. ఇప్పుడు కూడా ఇంట్లో స్టాక్ ఉన్నాయి మేడం స్పేర్ మందులు. నేను ఎందుకే అదే అన్నా, మీ ఆయన తీసుకురావడం కాదమ్మా, మీ ఇంట్లో పొలం పనుల్లో ఉండుంటే మీ ఆయన నువ్వు తాగు లేకపోతే నేను తాగుతా అని ఉండకపోవచ్చు అన్నాం. అది క్లారిటీ ఇప్పించి. నేనైతే అనలేదు మేడం, తాగు మాత్రం చెప్పలేదు. నేను ఇప్పుడు మీ వర్షన్ చెప్పండి. మీ ఆవిడ మీ మీద ఇన్ని చెప్తుంది కదా, మీ కష్టం ఏంటి, మీ బాధ ఏంటి? పెళ్లి పెద్దలు నిర్ణయించిన పెళ్ళేనా? పెద్దలు నిర్ణయించింది. 3 పిల్లలకి అన్నారు. అవును సార్. మొదటంతా బానే ఉంది. ఫేజ్ 1 ఎలా ఉంది, ఫేజ్ 2 ఎలా ఉంది, ఇప్పుడు ఎలా ఉంది, ఏంటి ప్రాబ్లం? ఫేజ్ 1 అంటే నాకు మ్యారేజ్ అయినప్పుడు 2008లో నేను ఇక్కడే హైదరాబాద్లో ఉన్నా సార్. హైదరాబాద్లో 2009 వరకు ఇక్కడే ఉన్నాను. 2009 తర్వాత రాజశేఖర రెడ్డి మరణించిన తర్వాత నేను ఊరు వెళ్ళిన. అప్పటి నుంచి అక్కడ ఊర్లోనే ఉన్నాం మేడం. అది సొంత భూమి? సొంత భూమి సార్. మీ తాతల కాలం నాటి? ఇక్కడేం పని చేసేవాడు హైదరాబాద్ లో? ఇక్కడ ఆఫీస్ లో పని చేస్తుంటే సార్, ఏదో ఒకటి పని చేస్తుంటే మ్యారేజ్ అయిన తర్వాత ఇక్కడ సెట్ కాలేదు. నేను అక్కడ కంపెనీ కూడా క్లోజ్ అయింది సార్. నేను ఊరు పోయి సెట్ అయ్యి వ్యవసాయం చేసుకుంటున్నాను మేడం. అక్కడ చేసుకుంటూ కూడా వ్యవసాయమే కాదు మేడం, నేను అక్కడ ఎన్ఆర్జీఎస్లో ఉపాధి హామీ పథకంలో ఒక 10 years పనిచేసిన. నాకు ఈ మంత్లీకి 10,000 వచ్చేది. అప్పుడు రీసెంట్గా 2020లో నాకు జాబ్ పోయింది అక్కడ సమ్ పొలిటికల్ వల్ల. పోయిన తర్వాత అప్పటి వరకు బాగుంది లైఫ్ అనేది. ఎప్పుడైతే 2020కి ఎంటర్ అయినానో అప్పటి నుండి సఫర్ అయింది. అప్పుడు నుండి నా భార్య నన్ను సతాయిస్తుంది, నాకు అక్కడ ఇంట్లో వాళ్ళు కూడా సతాయిస్తున్నాను. మా తమ్ముడు 2020 అంటే ఈ 4 సంవత్సరాలే చెప్తున్నావు. నువ్వు 2008 నుంచి 20 వరకు బాగున్నావు, 12 సంవత్సరాలు అని చెప్తున్నావు. బాగున్నాం మేడం. ఆ అమ్మాయి డే 1 నుంచి కష్టం ఉందండి. అదే డే 1 నుంచి అంటే మేడం, 2009 తర్వాత వాళ్ళు జాతర పోయినారు మేడం వాళ్ళ ఊరికి. నేను ఇక్కడే ఉన్నాను. మా అమ్మని మా తమ్ముడు 3 కలిసి జాతర పోయినారు. అక్కడ ఏం జరిగిందో మేడం తెలియదు నాకు. అమ్మాయి చెప్తున్నది అదే కదా. మరి అక్కడ ఏం జరిగిందో తెలియదు, వాళ్ళ 3లో ఏం జరిగిందో నాకు తెలియదు, నాకు కూడా చెప్పలేదు. వీళ్ళు ఏదో స్లీపింగ్ పిల్స్ మింగాడు అది చేసి మా తమ్ముడు ఏదో చేసాడని కాసి కొంచెం ఇష్యూ వచ్చింది. అప్పుడు 2009లో మీ తమ్ముడు మీ అమ్మ ఈవిడికి జరిగిన గొడవలో ఈ అమ్మాయి స్లీపింగ్ పిల్స్ మింగింది. ఈమె మింగలేదు సార్, వాడు మింగినాడు మేడం. అంత గొడవ అయిందా? అంత గొడవ అయింది. నాకైతే నా దాకా ఇష్యూ రాలే. తర్వాత తెలుసుకున్నావా? నాకు తెలియదు, మా అమ్మ చెప్పలేదు, తను చెప్పలేదు, ఎవరు చెప్పలేదు. ఎప్పటిదాకా తెలియదు మీకు? ఎన్ని సంవత్సరాలు? నాకు ఒక పాప పుట్టిన తర్వాత వరకు తెలియలే. అంటే ఒక 2-3 సంవత్సరాలు తెలియలేదా? తెలియలేదు.
అంటే సంవత్సరంలోనే పాప వచ్చి పుట్టింది. అదే ఒక 2 సంవత్సరాల దాకా మీకు తెలియలే. స్లీపింగ్ పిల్స్ మింగేటంటే చావు పోయాడు అనేది మేడం అది సీరియస్ ఇష్యూ మీరు సీరియస్ గా అడగలేదా? అసలు ఆ విషయమే తెలియదంట. వీళ్ళ ముగ్గురు చెప్పలే. రీసెంట్ గా ఎప్పుడు నా భార్య చెప్పలేదు, మా అమ్మ చెప్పలేదు, వాడు కాదు తమ్ముడు, 1-2 స్లీపింగ్ పిల్స్ మింగాడా, భారీ ఎత్తున మింగాడా? ఏమో నాకు తెలుసు, తనకే తెలుసు సార్. అది అదేం చెప్పండి పోనీ, తర్వాత అయితే తెలిసి ఉంటది కదా. నాకు ఎందుకు మింగారంటే నన్ను పట్టుకునికి వచ్చాడు అది ఇది అని కాసి సంథింగ్ ఏదో ఆడ వాళ్ళ ఊర్లో జరిగిందని కాసి నాకు తెలిసింది. సర్లే ఇప్పుడు హాస్పిటల్ జాయిన్ అయ్యాడా లేదా అని అది కూడా తెలియదు. తర్వాత తెలిసింది కదా. తర్వాత కూడా హాస్పిటల్ జాయిన్ చేశాడు. ఊర్లో డాక్టర్ బిల్ పంపించి ఇంకా ఏదో సూది వేపించి ఇంకా వాడు బొంబాయి వెళ్ళిపోయినాడు అంటూ. తర్వాత వీళ్ళు మా అమ్మాయి వీళ్ళు తిరిగి వచ్చినారు మేడం. సో వీళ్ళ ముగ్గురు బయటకు వెళ్ళినప్పుడు మీ ఆవిడ ఇచ్చిన ఎలిగేషన్ ఏంటంటే నా దగ్గరికి నన్ను మిస్బిహేవ్ చేశాడు అనేది ఈవిడ ఉద్దేశం. ఈమె దగ్గరకు మిస్బిహేవ్ వాడు చేసినాడో తెలియదు మేడం. ఈ ఎలిగేషన్ వల్ల అబ్బాయి సూసైడ్ అటెంప్ట్ ట్రై చేశాడు. ఏమో తర్వాత మీతో నాకు ఎందుకురా బాబు అని వెళ్ళిపోయాడు బాంబే. ఇంకా అతను డిలీట్ వెళ్ళిపోయిన తర్వాత మళ్ళీ వానికి పాప పుట్టిన తర్వాత 2-3 years కి మళ్ళీ వానికి వాడు కూడా ఇక్కడ పనిచేస్తున్నాడు మేడం. వానికి పెళ్లి చేసిన మేడం. ఇంకా వానికి పెళ్లి అయిపోయిన తర్వాత అంతా సెటరేట్ పెళ్లి అయింది. మీరే చేశారు అరేంజ్డ్ మ్యారేజ్? అప్పుడు మీ ఆవిడ ఉందా పక్కన? చెల్లికి అక్కకి అందరికి నేను మ్యారేజ్ చేసిన, అందరికి మ్యారేజ్ మీ అయిపోయింది. ఆవిడ పక్కన ఉందా? దగ్గరుండి చేసిందా? మరిదికి పెళ్లి చేసిందా? ఉంది మేడం. వీళ్ళిద్దరికి మాటలు ఉండేవా మీ మరిదికి మీ ఆవిడకి? నేను డెలివరీ అయినాను మేడం ఆ రోజు. సో నువ్వు పెళ్లి దగ్గర లేవు. మాటలు తక్కువ సార్. మరి ఏమయ్యా పెళ్లికి ఆ పిల్ల లేదు? మాట్లాడుకోవడం లేదు. ఇప్పటికీ వాళ్ళ దగ్గర మాకు మాటలు లేవు మేడం. నువ్వు ఇందాక ఏమన్నావు? పెళ్లికి అమ్మాయి ఉందా అంటే ఉందన్నావు. పెళ్లికి ఆ పిల్ల డెలివరీకి వెళ్ళింది. యాదు మేడం, డెలివరీ అయింది ఇంట్లోనే ఉంది. డెలివరీ అయింది ఇంట్లో లేను మేడం. గొనగండ్ల హాస్పిటల్లో డెలివరీ అయింది. పెళ్లి ఫోటోలు చూస్తే తెలిసింది నువ్వు ఉన్నావా లేదా? లేను మేడం. ఫోటోలో లేదు మేడం. ఊరికి డెలివరీ అయింది ఇంట్లోనే ఉంది. పెళ్లికి రాలేదు. మీ మరిదితో మీ తమ్ముడితో మాట్లాడలా. ఇది నిజమా కాదా? మీ పని మీరు బాధ్యతలు చేసుకున్నారు. ఈవిడ మాత్రం ఆ 4 గోడల మధ్య ఉంది. లేదు మేడం, పిల్లని అంతా చూసుకొచ్చింది మేమే, మా ఇద్దరమే. పిల్లని సెట్ చేసింది, అంత ఖాయం చేసుకొచ్చింది. నిజమే. లేదు మేడం, నేను ఎంగేజ్మెంట్ రోజు మాత్రమే వెళ్ళాను. అంతకు ముందు మీరిద్దరు 2 వేరే వేరే గ్రహణాల మీద ఉన్నారా? ఒకే ఇంట్లో ఉన్నారా? నువ్వు గ్రహణం అతను గ్రహణం మీద ఉన్నట్టు. 3 ఏళ్ల విషయం చెప్పట్లేదమ్మా మీరు. 2008 నుండి చెప్తున్నారు తెలుసా మీకు? అది మేజర్ ఇష్యూ. మీరు ఎలిగేషన్ లో ఈ అమ్మాయి నాకు తెలిసి రాకూడదు. మీరేమంటున్నారంటే పెళ్లి చూపులకు వచ్చింది, ఎంగేజ్మెంట్ కి వచ్చింది, పెళ్లిలో కూడా ఉందండి అంటున్నారు. ఆవిడేమో నేను అసలు లేనంటే జస్ట్ ఎంగేజ్మెంట్ కి బలవంతం పెడితే వెళ్ళాను అంటుంది. పెళ్లి అయితే అయింది, అయిపోయింది. పెళ్లి చేసినాం, అయిపోయింది మేడం. అంతవరకు జరిగింది. తర్వాత ఏం జరిగిందో నాకు పట్టించుకోలేదు మేడం. నేను కూడా పెద్దగా ఇష్యూ చేయలేదు, తలుచుకోలేదు దాన్ని. ఎన్నో సంవత్సరాలు అడుగుతున్నారు? అది ఎన్నో సంవత్సరాలు చెప్పండి. అదే మేడం 2012 లేదంటే 2013 ఉంటుంది మేడం. ఓకే. తర్వాత ఇంకా తర్వాత అయిపోయింది. ఇంకా అంత ఆఫీసర్ 2012లో కూడా మనకి ఇట్లా మిస్బిహేవ్ చేస్తారని కేసు పెట్టి వాడిని జైలు వేపించి కోర్టు తిప్పిన. ఏంటి మిస్బిహేవ్? ఇప్పుడు నేను డ్యూటీ పోతుంది సార్ ఆఫీస్కి. వాడు ఏదో మీ ఇంట్లోకి వచ్చేది ఏమి ఉన్నాను లేనప్పుడు మా తమ్ముడు ఇట్లా మిస్బిహేవ్ చేస్తారని కాసి పోయి కంప్లైంట్. మీరు ఎక్కడ కూర్చొని మాట్లాడుతున్నారో 100 సార్లు ఆలోచించుకొని మాట్లాడండి. మీరు పోలీస్ స్టేషన్ లో లేరు. అవును మేడం. ఎంత రాంగ్ మాట్లాడారో తెలుసా? ఇప్పటికిప్పుడే ఎన్ని మాటలు మిస్లీడ్ అయినాయో తెలుసా మీవి? 2020 వరకు మేము చాలా హ్యాపీగా ఉన్నా అన్నవాడివి. మా తమ్ముడు మిస్బిహేవ్ చేశాడు అనేది అసలు ఇష్యూనే కాదండి అన్న వ్యక్తివి. మిస్బిహేవ్ పెళ్లి తర్వాత కూడా జరిగిందండి. ఆ అమ్మాయి కేసు పెడితే నేను వెళ్ళి కేసు పెట్టాను మా తమ్ముడి మీద అంటున్నావు. అప్పుడు నీకు ముందు విషయం ఏమీ తెలియదు. నేను ఆమె పెట్టింది మేడం. అదే ఆవిడ పెడితే కూడా నీకు విషయం తెలియదా? అంటే చెప్పింది మేడం, 2-3 సార్లు చెప్పిన హెచ్చరించిన మేడం. మరి అప్పుడు హ్యాపీగా ఎట్లా ఉన్నట్టు ఎట్లా అవుతుంది అయ్యా? 2020 దాకా హ్యాపీగా ఎక్కడ ఉంది ఆ పిల్ల? 2012లో కేసు ఫైల్ చేసింది మీ అందరి మీద, మీ తమ్ముడి మీద. అప్పుడు హ్యాపీగా ఉన్నట్టు ఎట్లా అవుతుంది? అమ్మాయి చెప్తూ నువ్వు నిజాలే కదా? మరి నిజమే, నేను కాదంటలేదు మేడం. కాదు, వాడిని నమ్మేవా? మీ బ్రదర్ ఇలా చేశాడు అనేది నీ భార్య చెప్తే కనుక నమ్మేవా నువ్వు అది? ఏ సార్, నేనైతే నమ్మినాను. ఒకసారి వచ్చినాడు సార్ నా ఎదురు కూడా ఒకసారి పైకి వచ్చినట్టే ఆ రోజు పోయి తన్నాను మేడం. తన్నాను, కొట్టినాను. మళ్ళీ ఇప్పుడు కాదు, టాబ్లెట్లు మింగినప్పుడు కూడా తెలుసు సార్. వాళ్ళ అమ్మ చెప్పనివ్వలేదు మేడం. నా దగ్గర చేతిలో చెయ్యించుకొని చెప్పకు అని చెప్పించుకుంది నాతోన. నాకు అప్పుడు తెలియదు కాబట్టి ఏదో పెద్ద ఆవిడ చెప్తుందని నా ఆవిడ మాట విన్నాను. చూడండి సార్, మన సీరియస్ అయితే తప్ప బయటకు పడట్లే. అసలు తెలియనే అంటున్నారు. వీళ్ళ చెల్లెలకు ఒక్క నిమిషం ఎంత చెప్తారు? అది జరిగింది మేడం. దాని తర్వాత ఎట్లా మనం కంటిన్యూ చేసినాం. మొన్న 2023కి వచ్చినాం మేడం. 2023లో 23కి ఎందుకు వచ్చావు? 13 దగ్గర ఉన్నావు. 13లో తర్వాత నేను 12 నుంచి ఇంకా డ్యూటీకి వస్తున్నాను మేడం. మామూలుగా ఈమె తినేది పండుకునేది ఇంటికాడే ఉంటుంది. ఇంకెప్పుడు సరే టయానికి బూ తినేది కాదు, పండుకునేది. ఏదైనా చేసి పెట్టి తింటుంటే లేదంటే పోతుంటే మేడం. అంతే. ఆ కేసు ఎట్లా విత్డ్రా అయింది? మీ తమ్ముడి మీద కేసు విత్డ్రా ఏం కాలేదు మేడం. మన ట్రయల్కి వచ్చింది. మళ్ళీ పోతుంది. ఇంకా పోయి అక్కడ
కోర్టులో పోయేస్తే ఇంకా శిక్ష పడే టైంలో పోయేస్తే మేడం ఉమ్. వాళ్ళు పిల్లని పిచ్చి ఏం కేసు పెట్టింది ఈవిడ? మొలస్టేషన్ మానభంగం కేసా? మిస్ బిహార్ కేసు కింద పెట్టినట్టు ఓకే, క్లైమాక్స్ దాకా నడిచింది కేసు. అంటే 2-3 years 4 years నడిచి నడిచింది మేడం. ఒక నిమిషం మేడం, వాళ్ళు స్టేషన్లోనే వాళ్ళ అమ్మాయి ఏం చెప్పించింది మేడం వాళ్ళ తమ్ముతోన, లేదు ఆ అమ్మాయి బలవంతం చేయలేదు, ఇష్టపూర్వకంగానే మేము ఇద్దరం కలిసి బయటికి వెళ్ళాము అని చెప్పించింది మేడం. ఆ లక్క ఎలిగేషన్ వేసింది ఇదే. అట్లా చెప్పించింది. కోర్టులో చూసేవా లాయర్ ఏం చెప్పాడు జడ్జికి, ఇద్దరిని పిలిచాడు మేడం. మేము ఇద్దరం కూడా వెళ్ళాము ఆ రోజు. ఆస్తి తగాదాలు ఉన్నాయి, అందుకే ఫాల్స్ కేసు వేశారు, వేసారు. ఇద్దరు ఓన్ బ్రదర్స్ అని మాట్లాడి. జరుగుతుంది. అవునా, ఇలా కూడా ఉంటాయా? ఆ రోజు గతి లేదు. ఆయన కానిస్టేబులే. నువ్వు ఉన్నావు కదయ్యా, భర్త అంటే ఏంటి? భర్త అంటే కాపాడాలి అమ్మాయిని. ముగ్గురు పిల్లల తండ్రివి, అవును ఆ, మేడం, నేను మొగుడివి. కేసు పెట్టినాం మేడం. మేము కేసు అయితే కేసు నాకేం తెలీదు. నేను మార్చలేదు మేడం. ఏంటది? నేను విత్డ్రా చేసుకున్నారుగా కేసుని, క్లైమాక్స్ లో పనిష్మెంట్ పడే టైంకి. పనిష్మెంట్ పడే టైంకి పోయి ఆ సాక్షి చెప్పొచ్చినాం మేడం. మరి ఇద్దరం పోయినాము. జడ్జిమెంట్ ఏమొచ్చింది? జడ్జిమెంట్ ఏమొచ్చింది నేను ఇంకా అడగదు. అది నీ వాడి పిల్లం పరిస్థితి. ఉందా? వాడితో వెళ్ళిపోయిందా? తల్లి, ఉందా? ఇంత అక్క, జరుగుతున్నా కూడా చెల్లి, తమ్ముడు వాళ్ళందరినీ కాపాడుకోవడానికి మాట్లాడుతున్నాడు ఈయన. అవును. అంతేనాయన చక్కగా చేతులు కట్టుకొని పెళ్ళ మీద కూడా చెయ్యేసాడంటే 4 తన్ని తరమేక బయటికి పెళ్లి చేసి మళ్ళీ తర్వాత ఇంటికి వచ్చాడని కేసు పెట్టి మళ్ళీ వాళ్ళు చెప్పిన దానికి విని నువ్వు ఆవిడ కొట్టడం. లేదు, ఇవన్నీ మేడం పెళ్లి జరిగిన తర్వాత జరిగినాయి మేడం. ఏదైతే నేను చెయ్యను. వెళ్ళవయ్యా, నీ వాళ్ళతో పెళ్ళం అసలు మీద- రిలేషన్ లో నీ- పెడతారా మళ్ళీ? నీ భార్య మీద ఒకడు వచ్చి చెయ్యి వేస్తే పోలీసులు ఏం చేస్తారు, చట్టం ఏం చేస్తారన్న తర్వాత విషయం. నువ్వు ఒక చెయ్యి ఎరగొట్టేయద్దు. అది అబద్ధం అయినా కూడా నువ్వు కనీసం కనిపెట్టాలని కూడా ట్రై చేయట్లా. చేసినా మేడం, నేను లేనప్పుడు వస్తున్నాను మేడం. మీ అమ్మ ఏం చెప్తే అదే నీకు. లేదు మేడం, మా అమ్మ మీ అక్క ఏం చెప్తే అక్కే చెల్లు ఆవిడ ఏం చెప్తే అదే. నేను మీ తమ్ముడు ఏం చెప్తే అదే. మా తమ్ముడికి నాకే ఆ రోజు నుండి ఈ రోజు వరకు మాటలు మీ తమ్ముడు మీ భార్యతో తప్పుడుగా ప్రవర్తించాడు అనేది ఈ రోజు ఈ వేదిక మీద కూర్చుని నువ్వు నమ్ముతున్నావా లేదా? నమ్ముతున్నాను సార్. అది రైట్. మరి ఆడికి ఏం శిక్ష పడింది నీ ద్వారా? ఇప్పటికీ మాటలు నడుస్తూనే లేదు వాడితో సార్, నా మాట్లాడలేదు. వాడితో మాట్లాడలేదు. లేవు సార్, నేను మాట్లాడలేదు. ఆమె మాట్లాడుతుంది సార్. ఒకసారి ఇట్లనే మీ అన్న మీ అందుకేగా ఒక ఎలిగేషన్ వేశారు, బురద వేశారు ఆవిడ మీద. సూసైడ్ అటెంప్ట్ ఎందుకు చేసింది మీ అక్క మాటలు అనటం సూసైడ్ వల్ల? అటెంప్ట్ దాని గురించి కాదు మేడం. ఇంకొకటి ఉన్నాడా మధ్యలో? లేదు లేదు మేడం, ఇది అది సరే నువ్వు చెప్పు నాన్న, మేము కన్ఫ్యూజ్ ఆడ చేయాలి. చెప్పాడని కాసి వాళ్ళు మా అన్న చెప్పాడని కాసి ఈమె పోయి మా కళ్ళతో గొడవ మేము పెట్టుకున్నాం. ఎంత ఎందుకు కదుపుతున్నాం అంటే 2020 వరకు మేము సూపర్ గా ఉన్నాం అన్నాం కదా, అది ఇప్పుడు మేము కనిపెట్టాం. మీరు సూపర్ గా కాదు, అసలు కాపురమే సరిగ్గా లేదు, ఊరికే పిల్లల్ని కంటున్నాం ఆ అమ్మాయితోటి. తర్వాత ఏమైంది? పోలీస్ స్టేషన్ కేసు అయ్యింది. తర్వాత పోలీస్ స్టేషన్ కేసు అయిపోయిన తర్వాత మేడం మళ్ళీ ఇంకా అట్లనే చిన్నదానికి ప్రతిదానికి ఎదురే మేడం. ఈ నాకు చెప్పిన మాట అయితే వినదు. నేను చెప్పినా ఏది పట్టించుకోదు. మరి అంతమంది పిల్లల్ని ఎందుకు కన్నావయ్యా? అది 3 years లోపే అయిపోయిందిలే మేడం. అదే ప్రాసెస్ అలా నడుస్తుంది. ఈ గొడవే ఈ అమ్మాయి ఇందాకటి నుంచి ఒక మాట అంటుంది. ఓకే, ఒకటి ఇక్కడ జాగ్రత్త గుర్తుపెట్టుకోండి నరసింహలో, ఆ అమ్మాయి మానసిక పరిస్థితి ఎలా ఉంది? ఇందాకటి నుంచి ఏంటమ్మా ఏం జరుగుతుందమ్మా అంటే కనుక విషం తాగాను అనే అంశం చెప్పింది, సూసైడ్ అటెంప్ట్ చేశానని చెప్పింది, 3 పిల్లలు ఉన్నారని, నా భర్త నన్ను అవాయిడ్ చేస్తున్నాడు అనే మాట 1-10 సార్లు చెప్పింది. ఆవిడ ఆల్రెడీ ఒక శిక్ష పడింది, సొంత కుటుంబం సొంత ఇంట్లోనే ఆవిడ మీద ఒక అరాచకం జరిగింది. మళ్ళీ నీ అవాయిడెన్స్ ఏంటి? నేనే అవాయిడ్ చేయలేదు సార్. మరి అదే మరి ఇప్పుడు ఆవిడ చెప్పేది అదే, ఇక్కడ పడుకుంటే అక్కడ పడుకుంటా ఉంటే అక్కడ లేదు సార్, అది సమ్మర్ లో మేడం. గాలాడలేదా? బిల్డింగ్ మేడం, అది ఆర్చి బిల్డింగ్, ఎండాకాలము పైన పోయి పడుకుంటుంటాం మేడం. నాకు గాలి తగిలినప్పుడు కింద వచ్చి పడుకుంటుంటే ఊకేంటి అది ఒక్కసారి పడుకున్నాను, రోజేం పడుకోలేదు మేడం. నాకు కూడా పిల్లలు ఉన్నారు మేడం, అబద్ధం చెప్పే అవసరం నాకైతే లేదు. పండుకున్నాను, ఆ రోజు నుండి అవాయిడ్ చేస్తుంది, దాన్ని పట్టుకొని మాట్లాడుతున్నాను. ఓకే, ఒక్కసారి 2 రోజులు, నెల, 2 నెలలు, సమ్మర్ అంతా పోనీ తర్వాత ఏంటి? ఆ అమ్మాయి ఆ మాట అనాల్సిన అవసరం లేదు లేదు మేడం, నేనైతే అవాయిడ్ చేయలేదు మేడం. తమ్ముడు ఒకటే నరసింహలో ఒకటే క్లారిటీ కావాలి నాకు. మీ ఆవిడ వెళ్ళి మీ బ్రదర్ మీద కేసు పెట్టినందుకు 2.5 సంవత్సరాల పాటు కోర్టు చుట్టూ తిరిగినందుకు నీకు మీ భార్య మీద ఏమైనా కోపం ఉందా? లేదు సార్, అట్లాంటి కోపం అయితే ఏం లేదు సార్. లేదు సార్. విత్డ్రా చేసుకోమని చెప్పి ఎన్నిసార్లు చెప్పావు ఎవరికి సార్? ఆ అమ్మాయిని? చెప్పలేదు. విత్డ్రా చేసుకో చెప్పలేదు సార్. నేను ఓట్లు వేయించుకున్నారు. నన్నే చేయించుకోలేదు. జడ్జి గారి దగ్గరికి వెళ్ళి ఇది ఆస్తి తగాదా అండి, ఫాల్స్ కేసు అని చెప్పారా చెప్పలేదు? నేనైతే చెప్పలేదు మేడం. మీ ఆవిడతో చెప్పించారా చెప్పించలేదు? నేను ఇద్దరు పోయినా మేడం, మేమేం చెప్పలేదు, ఇద్దరం చెప్పలేదు. వాళ్ళు లాయర్ పెట్టుకున్నారు మేడం, ఆ లాయర్ గారు చెప్తున్నారు జడ్జి. నిజం ప్రామిస్. మీ అమ్మ ఏ ఓట్లు వేయించుకుందో మీ ఆవిడ చేత నీది ఎలా ఉందా? ఏమైందో తెలియదు లేదు సార్, అయినా వెళ్ళలేదు, మాకు లాయర్ ని పెట్టుకోలే, ఏం చేయలేదు. డిస్మిస్ చేయించారు. ఎప్పుడు అసలు ఎన్ని సంవత్సరాల క్రితం వెళ్ళారు మీరు కోర్టుకి? మేడం ఒక
17, 16 దాకా ఈ కేసు అయిపోయింది. మీరు కోర్టుకి వెళ్ళాలా, వాళ్ళ అడ్వకేట్ ఇది ఫ్యామిలీ డిస్ప్యూట్ అండి, ఆస్తి తగాదాలని ఏదో విత్డ్రా చేయించుకుని క్లోజ్ చేయించుకున్నాడు. సో ఆ వాడికి ఏం కేసు శిక్ష లేనే పడలేదా? లేదు, ఏ శిక్ష శిక్ష ఏం పడలేదు. పడలేదా? అసలు వీళ్ళ ఫైటింగ్ అట్లా ఉంది కదా. ఎక్కడున్నాడు వాడు మీ తమ్ముడు? ఊర్లోనే ఉన్నాడు సార్. ఏ ఊర్లో? మా ఊర్లోనే ఉన్నాడు. మీ ఊర్లోనే, మీ ఇంటి పక్కనే? అవును సార్, పక్క మీ అక్క ఎక్కడ ఉంటది? మా అక్క కూడా ఊర్లోనే సార్. అందరు మీదంతా గ్రూప్ అంతా ఒకటి. వీళ్ళ అమ్మా నాన్న ఉన్నారా? ఉన్నారు. వాళ్ళు ఎక్కడ ఉంటారు? వాళ్ళ ఊర్లో. వాడు కరెక్ట్ గానే ఉన్నాడమ్మా. ఇప్పటికైనా బుద్ధి వచ్చిందా వాడికి? వాళ్ళకి మాకు మాటలు ఏం లేదు. మాటలేవా? ఇంట్లో ఏం దూరట్లేగా దరిద్రుడు. తర్వాత 2017 నుంచి చెప్పమ్మా. అయిపోయింది మేడం. ఇంకా తర్వాత 2023 నుంచి వచ్చిందాక ఈమె ముందు తాగింది మేడం. ముందు తాగిన తర్వాత మంది ఎందుకు తాగిందో చెప్ప, ఆ అమ్మాయి చెప్పట్లా. ముందు విషయం ఎందుకు తాగిందంటే ఇట్లా చెప్పారంటే మంది మాటలు ఎందుకు నమ్ముతావు, నమ్మద్దు, నేను నమ్ముతున్నాను కదా నిన్నే, ఒక అనవసరమైన గొడవ పెట్టద్దు, ఒక అవలాయుధం నేను చెప్పినా మేడం. సరే మీ ఆవిడ దగ్గరికి ఎందుకు వెళ్ళట్లేదు నువ్వు? నేను ఎందుకు వెళ్ళట్లేదు మేడం, నేను వెళ్తున్నాను. నరసింహులు, ఇప్పుడు ఎడవాదం పెడవాదం వల్ల ఈ డొంక తుర్కిడి సమాధానం వల్ల ఎక్కడగా పోలేం, మా టైం వేస్ట్ అవుతుంది. నేను ఒక్కటే చెప్తాను, మీ ఆవిడ ఏమొచ్చి నా భర్త నన్ను దగ్గర చేర్చుకోవట్లేదు, నన్ను నా భర్తలా చూసుకోవట్లేదు అనేటటువంటి బాధతో ఇక్కడికి వచ్చి కూర్చుంది. నువ్వు ఏమీ లేదు, మేము ఎంత చిలక గోరింకల్లా ఉన్నావు అని అంటే కనుక ఎటువంటి న్యాయం చేయాలి, ఏం చేయాలి? మేము ఇక్కడ కూర్చుని మీ ఇద్దరి మధ్యన తగదా ఉందా లేదా? తగాదైతే మా ఇద్దరి మధ్య పర్సనల్ ఇష్యూస్ అయితే ఏం లేవు సార్. మరి ఎందుకు మీ ఇద్దరి మధ్య భేదాభిప్రాయాలు భేదాభిప్రాయాలు ఎందుకు అయితే ఈ రోజు ఇప్పుడు వచ్చి ఇక్కడ కూర్చున్నారు? ఈ రోజు ఎందుకు వచ్చి కూర్చున్నారు? కొత్త గొడవలు ఏంటి ఇక్కడ? కొత్త గొడవలు ఏం లేదు. అది తాగిన తర్వాత ఇంకా ఏమైంది నమ్మద్దని చెప్పిన మేడం. ఎవరిని? ఈమెకి. ఏం నమ్మద్దు? మంది ఎవరు? ఇప్పుడు మా అన్న ఫోన్ చేసి చెప్పినాడు అంట మేడం. ఏం చెప్పాడు? ఇదే నువ్వు ఇట్లా లేచిపోయినావంట కదా, అదే విషయం. ఇగో ఒక్క నిమిషం అయ్యా, 2013లో మీ తమ్ముడికి పెళ్లి అయిపోయింది, కోడి గొడవలు అయిపోయింది, అది ఏమైందో వదిలేసాం, అయిపోయింది కదా. 2023లో అసలు పురుగుల మందు తాగాల్సినటువంటి సమస్య అదే కారణం అదే మేడం. అది చెప్పాడని కాసి మాట్లాడిన తర్వాత కొత్తగా ఎందుకు చెప్పారు? దాని ముందు ఏం జరిగింది అనేది కావాలి. దాని ముందు ఏం జరగలేదు, పోయింటి మేడం. ఫోన్ చేసి టైం పాస్ కి ఇలా చెప్తారా? 6 నెలలు మీ ఆవిడ లేచిపోయిందని, నువ్వు రోజు ఇంటికి వెళ్తావుగా, మీ ఆవిడతోనే ఉంటావుగా. ఉంటాను మేడం. మరి మా అక్క చెప్పిందని అలా చెప్పిన వెంటనే మీ అన్నయ్య దగ్గరికి వెళ్ళి చెప్పు తీసి కొట్టొద్దు, మా ఆవిడ ఎక్కడ పోయింది, నాతోనే ఉంది, 6 నెలలు లేచిపోయిందని చెప్పేసి ఎలా అంటున్నావు? మా అక్క లేదు మేడం, మా అక్క మా అన్నకి చెప్పిందంట మేడం. ఎవరెవరికి చెప్పి? ఎవరెవరు చెప్పినా తప్పు కదయ్యా, నీ పిల్ల నీతోనే ఉంది కదా ఇంట్లో. అవును ఉంది మరి మేడం. ఇంకేంటి, వెళ్ళి నువ్వు చెప్పు తీసి కొట్టొద్దాలని అంటున్నాను నేను. ఏం మాట్లాడుతున్నావు? చెప్పిందే చెప్తున్నావేంటి? తిట్టినా మేడం, వాళ్ళని తిట్టినాను. తిట్టి పోయి మళ్ళీ గొడవ చేసి తిట్లు నీ కొట్లు ముద్దు పెట్టుకున్నట్టున్నాయి. అప్పుడు తమ్ముడు ముద్దు పెట్టుకున్నావు. మాట్లాడుతున్నావు, స్ట్రైట్ గా సమాధానం చెప్పడం రావట్లేదా? ఎన్నిసార్లు అడిగారు, అడిగిన దానికి అదే సమాధానం చెప్తున్నావు. అప్పుడు అంటే తమ్ముడిని అంటే అలా కొట్టాడంట, ఫ్లయింగ్ కిస్ 6 నెలలు లేచిపోయింది మా ఆవిడ అంటే నీకు తెలీదా? 6 నెలలు లేచిపోయిందన్న విషయం చెప్పలేదు మేడం. ఇట్లా పోయిందనే మాట చెప్పినారు మేడం. దాని గురించి అయితే మాట్లాడింది అయితే ఏమో మేడం, నాకు తెలియదు మేడం. వాళ్ళు ఏం మాట్లాడుతున్నారు, మీ ఇద్దరు హ్యాపీగానే ఉన్నారు. కొట్ల వాళ్ళు ఏం చెప్పినా కూడా మేము ఇంట్లోకి తీసుకెళ్లి అమ్మాయిని కొట్టావా కొట్టలేదు? ఆ విషయంలో ఏ విషయం మీద కొట్టావు? నా విషయంలో కొట్లాట పెట్టుకుంది మేడం వాళ్ళతోటి. వద్దు వద్దు ఎందుకు పెడతారయ్యా, ఎవరైనా పెడతారు. అంటే ఇంతకు ముందు ఆల్రెడీ చెప్పినాక చంపల పగల కొట్టి వస్తుంది అమ్మాయి. మా అక్కను కొడతావా అని ఇంటికి వచ్చి కొట్టావా? కొట్టలేదు మేడం, నేను అసలు ఆ రోజు కొట్టలేదు. మా అమ్మలకు చెప్తాను అని చెప్పాను మేడం, అంతే. కొట్టలేదా మీ ఆయన నిన్ను? అదే మేడం, మా అమ్మలకు చెప్తాను అన్నందుకే కొట్టాడు ఆయన. నువ్వేమనట్లే, నీ పన్ను చూసుకుంటున్నావు. ఇదే మాట అడిగాను మేడం నేను ఆ రోజు. ఆ మాటకి ఆయన కోపం వచ్చింది. మీరు మాట్లాడిన మాట్లాడితే కోపం వస్తుందని పక్కనోడు మాట్లాడిన దానికి కోపం రావట్లేదా? ఈవెనే చూసుకోకపోతే ఇంకా ఇప్పుడు నీ కూతురు 10th క్లాస్, రేపటి రోజు ఎన్ని వస్తాయో, ఇంకా తండ్రికి నువ్వేం కాపాడతావయ్యా? వేస్ట్ కదీనా, నువ్వు లాగి కొట్టాల్సింది మీ ఆయన్ని. చండాలం, అన్నిటికీ దద్దమ్మలాగా సమాధానాలు చెప్తున్నాడు. ఈయనే మగాడమ్మా. ఆయన వాళ్ళ అమ్మాయి అట్లా చెప్తే అట్లా వింటాడు మేడం. అంతా వాళ్ళ అమ్మాయి మేడం, చేసేది అంతా వాళ్ళ అమ్మాయి. మా కాపురంలో స్విచ్ పెట్టేదల్లా వాళ్ళ అమ్మాయి. ఇప్పుడు వాని విషయం ఈయనకు చెప్తానంటే కూడా నన్ను చెప్పని. ఇన్నేళ్ళు నువ్వు ఎలా అన్నా సరే నీతో కాపురం చేస్తున్న పెళ్ళం మాట వింటావా, ఎక్కడో బయట వాళ్ళ మాట వింటావా? నేను పెళ్ళం మాట వింటున్నా మేడం. ఏం చేస్తున్నావమ్మా నువ్వు? ఆవిడ బాధపడుతుంది, ఆవిడ చెప్పుకోలేకపోతుంది. ఇవన్నీ ఇప్పటికి కూడా ఈ వేదిక ఎత్తుక్కొని వచ్చినా ఈ విషయాలన్నీ ఆవిడ చెప్పుకోలేకపోతుంది. ఆయన పరువు నేను తీయకూడదు, నా కుటుంబం పరువు తీయకూడదు చెప్పగా ఆమె కళ్ళలోంచి వాటర్ వచ్చేస్తున్నాయి, చెప్పుకోలేకపోతుంది. మొత్తం తీసింది మేడం. ఎంత తీసింది? ఆవిడ పరువు తీసినప్పుడు లేదా? నేనేం తీయలేదు మేడం. కావాలి నేను అంటావేంటయ్యా? ఆవిడ కూడా నీదే. నాదే మేడం. ఆమె అయితే ఇప్పుడు వరకు భర్త అనేవాడు రక్షించాలి భార్యని. నువ్వు చేసిన పని ఏంటి? 2020 వరకు చాలా హ్యాపీ అన్నావు, అందులో పెద్ద క్రైమ్స్ ఉన్నాయి. ఆ పిల్ల అమాయకురాలు కాబట్టి మీ అమ్మ చెప్తే మరిది మీద ఎటువంటి ఎలిగేషన్ లేలే. నువ్వు వెళ్ళి కనీసం ఏం జరిగిందని కూడా
కనిపెట్టలా. నాకు తెలియదండి ఆ అబ్బాయి సూసైడ్ అటెంప్ట్ చేశాడని అన్నావు. తర్వాత అబ్బాయికి దగ్గరుండి పెళ్లి చేసావు. ఈ అమ్మాయి వచ్చింది అంటున్నావు. ఆ అబ్బాయి మళ్ళీ మిస్బిహేవ్ చేస్తే అవునండి నాకు తెలుసు అన్నావు. కేసు ఫైల్ చేస్తే కేసు ఏమైందో నీకు ఈ రోజుకి తెలియదు. మీరేం దాంట్లో అడ్వకేట్ని పెట్టుకోవసరలా, పబ్లిక్ ప్రాసిక్యూటర్ ఉంటారు. ఫ్రీ కేసులో ఏం జడ్జిమెంట్ వచ్చింది, తమ్ముడికి పనిష్మెంట్ పడిందా లేదా అని మీరు పట్టించుకోవాలా. అందులో ఈ అమ్మాయి చెప్తున్న ఎలిగేషన్ ఏంటి, మా అత్తగారు ఇది ఆస్తి తగాదా అని వాళ్ళ అడ్వకేట్తో మాట్లాడి అది క్లోజ్ చేయించిందండి అని. చాలా సీరియస్ క్రైమ్ ఇది. ఆ అమ్మాయి సైకలాజికల్గా ఎంత డౌన్ అవుతుందో తెలుసా. కాపాడాల్సిన వాడే కాపాడకపోతే నువ్వు లాంటి వాడు ఎందుకు, ఎక్కడికి వెళ్ళాలో ఆ పిల్లకి అర్థం కావట్లా. దానికి మళ్ళీ నువ్వు ఇంకా ఆ అమ్మాయి ఏది పడితే అది వాగిద్దని టమ్కేస్తున్నావు ఊరంతా. నీ దగ్గర తిండి తినటానికి ఉందా అమ్మాయి, అది కూడా తిన్నగా నువ్వు పెట్టింది లేదు. పెళ్ళప్పుడు బాగానే ఉంది, పిల్లలకి అనేటప్పుడు బాగానే ఉంది అన్నావు. ఇప్పుడు ఎంత అయింది, సగానికి సగం అయ్యింది. 1/4 ఉంది నీ దగ్గర ఉన్నప్పటికీ ఇప్పటికీ అమ్మాయి. నీలాంటి వాడితో ఎందుకు కాపురానికి పంపించాలి. పోలీస్ స్టేషన్కి వెళ్ళి అమ్మాయి కంప్లైంట్ ఇచ్చే టైంకి కంప్లైంట్ ఎందుకు ఇచ్చిందంటే మేడం, నేను మా తమ్ముని భార్యని పోయానని కాసి వానికి డైరెక్ట్ ఫోన్ చేసి చెప్పింది. నువ్వు మీ తమ్ముడు భార్యతో అక్రమ సంబంధం ఉంది అని ఈమె ఫోన్ చేసి చెప్పిందంట. మా అప్పుడైనా నీలో మార్పు వస్తుందేమో అనుకుంటుంది. ఏమ్మా ఏమ్మా ఇది నిజమేనా? అవును మేడం. నేను 100 సార్లు అడిగినా మేడం, వాళ్ళ అమ్మకు కూడా చెప్పిన. ఆ మాటకి నేను ఏమంటే నేను చెప్పలేదు, ఈ ఊరికి పోయి అడిగిన. అంటే ఈ మనిషిని రెచ్చగొట్టేటటువంటి ప్రయత్నం అన్నావా, లేదంటే నిజంగా నీకు అతని మీద అనుమానం ఉందా? చెప్పింది మేడం. చెప్పిన తర్వాత ఏం చెప్పినా ఎవరితో, మరిది వాళ్ళ వైఫ్ తో డౌట్ ఉంది, ఇంకెవరితోనన్నా డౌట్ ఉందా? దగ్గరికి రావట్లేదని నీకు డౌట్లు రేజ్ అయ్యి అంతేనా? ఫోన్లు మాట్లాడుతున్నాడు మేడం. రాత్రి ఎవరితో మాట్లాడో తెలుసు సార్. 12 గంటలు కరెక్ట్ ఫోన్ వస్తుంది, పోదాం రా అని పిలుస్తాడు, వెళ్ళిపోతాడు. వెళ్ళిపోతాడు. ఇంకా గంటన్నర దాకా రాడు. సరే, ఎవరో ఫ్రెండ్స్ తోటో ఎవరితోటో వెళ్ళాడు అనుకోవచ్చు కదా. మీ మరిది ఏం పని చేస్తాడు? మీ ఇంట్లో ఉండడా మీ మరిది? ఉంటారు సార్. ఉంటాడా? ఇతను వెళ్ళిపోతాడు, ఆవిడ ఎక్కడికి వెళ్ళిపోతుంది? లేదంటే అతనికి కూడా తెలుసు అని అనుకుంటున్నావు వీళ్ళిద్దరు కదా? ఏమో తెలియదు సార్ నాకు. ఏమో తెలియదు అంటే కాదమ్మా, నువ్వు ఒక పెద్ద అభాండం వేసినప్పుడు ఈ రోజు అతను చేసే ప్రవర్తనకి నీ ప్రవర్తనకి ఏం డిఫరెన్స్? వాళ్ళ తమ్ముడు చేశాడని చెప్పి నువ్వెంత బాధపడ్డావు, మరి ఆ అమ్మాయి కూడా అలాగే బాధపడుతూ ఉంటదిగా. తప్పు కదా నువ్వు చేసింది. అది నిజమని కన్ఫర్మా? పోనీ నాకైతే కన్ఫర్మ్ అని అనుకుంటున్నాను మేడం. ఏ రకంగా తెలిసింది నీకు? నీ దగ్గర ఉన్న సాక్ష్యం ఏంటి? సాక్ష్యం అయితే ఏం లేదు మేడం. ఆ అమ్మాయి బయట ఉంటే ఈయన చూస్తూ నిలబడతాడు, ఇద్దరు నవ్వుకుంటారు, ఇంకేదో సైకిల్ లాగా చేసుకుంటారు. ఇంకా రాత్రి పూట లేస్తాడు, పోయి ఆడ బండి ఉంటది కాలువ మీద, అది సౌండ్ చేస్తాడు. ఆవిడ బయటకు వస్తా. మీ ఇల్లు వాళ్ళ ఇల్లు ఎంత దూరం? పక్కనే మేడం, జాయింట్. వారిని ఎందుకయ్యా అంత పక్కనే తీసుకున్నారు? ఆల్రెడీ మీ ఆవిడతో తలనొప్పి ఉంది కదా నీకు? లేదు మేడం, అంత సొంత ఇంట్లో మేడం. అంత నీకు రాత్రి 12ంటికి పొలం పని ఏంటయ్యా? లేదు సార్, నేను ఎప్పుడు లేదు సార్. రాత్రి లేస్తాను, రాత్రి మేడం యూరిన్కి లేస్తాను మేడం. బండ ఉంటుంది మేడం, అది గతుకు కొడుతుంది బండ, పిలకలేదు బండ కదులుతుంది. దానికి నన్ను బయటకు వచ్చి యూరిన్ పోసుకుంటే 2 times లేస్తాను మేడం రాత్రి. నన్ను కరెక్ట్ 11 గంటకి ఆ టైంలో యూరిన్కి వస్తుంది. వచ్చినప్పుడు నన్ను ఎక్కడికి పోను మేడం, ఎవరిని ఇప్పుడు ఆ యూరిన్కి పోస్తే కూడా నా డౌట్ పడితే నేను ఏం చేయాలి మేడం? సరే, అదొకటి కాదు, గంటల తరబడి ఫోన్ లో మాట్లాడుతుంటే ఎవరితో? సార్ నా ఫోన్ ఇస్తాను, ఎవరితో మాట్లాడినా ఎవరినన్నా. 2020 నుంచి బాగాలేదండి మా లైఫ్ స్టైల్ అన్నావు. నీ కష్టాలు ఏంటో చెప్పు. 2020 నుంచి నా కష్టాలు ఏం నేను అవాయిడ్ చేయట్లేదు మేడం, తనే అవాయిడ్ చేస్తుంది నన్ను. మీ ఇద్దరు హ్యాపీగా ఉండే ఎంతకాలం అయింది? ఫిజికల్ గా నేను అనేది హ్యాపీగా అంటే ఫిజికల్ గా నన్ను హ్యాపీగానే ఉన్నాను మేడం, తనకి హ్యాపీగా లేదంట మేడం. కలిసి ఎంతకాలం అయిందని అడుగుతా. కలిసి రెగ్యులర్ గా వస్తున్నాం, దానికి ఏమి ఇబ్బంది ఏమన్నా నిజమేనా? అంటే మరి నువ్వు ఏదైతే ఎలిగేషన్ వేసాడో పైకి కిందకి అటు ఇటు వెళ్ళిపోతాడండి అని, ఇప్పుడైతే అదే ఇప్పుడు లేదు మేడం. నేను ఆ విషయం మీద అడిగాను రాత్రి. ఇప్పుడు ఈ మధ్య అయితే ఆ ప్రాబ్లం సాల్వ్ అయిపోయినట్టేగా. ఇప్పుడు బాగానే ఉంటున్నారా మీ ఇద్దరు? బాగానే ఉంటున్నాం కానీ. సో అమ్మాయి చెప్తున్న ఇంకో ఎలిగేషన్, ఫిజికల్ గా ఇప్పుడు మేమిద్దరం బాగానే ఉన్నామండి అన్నావు. 20 నుంచి నీకు వచ్చిన కష్టం ఏంటి? ఇప్పుడు దాకా ఆవిడ కష్టాలు. 20 నుంచి మీ ఆవిడ నీ మీద పెడుతున్న ఎలిగేషన్స్ ఏంటంటే, విపరీతంగా ఫోన్లు మాట్లాడతాడండి, అర్ధరాత్రి వెళ్ళిపోతాడు. నాకు ఒకటి ఆ అమ్మాయితో అనుమానం ఉంది, ఇంకొకటి అసలు ఈయనకి ఎవరైనా గర్ల్ ఫ్రెండ్ ఉన్నాడేమో అని నా భయం. లేదు మేడం, నా గర్ల్ ఫ్రెండ్. ఇది మెయిన్ రీజన్. మీరు పోలీస్ స్టేషన్కి వెళ్ళి అమ్మాయి కంప్లైంట్ ఇవ్వడానికి మెయిన్ రీజన్ ఇది. అదే మేడం, అదే అక్రమ సంబంధాలు ఉన్నాయి. అవును. నీకు ఇప్పుడు రోడ్ లో ఇల్లు ఉంది మేడం, అది ఇంటికి ఎదురుగా. అసలు నువ్వు ఏ రోజు ప్రూవ్ చేసుకోవా మీ ఆవిడ మీద ప్రేమ ఉంది, మా ఆవిడ నాకు జాగ్రత్త, మా ఆవిడని నేను సాటిస్ఫాక్షన్ గా నమ్మకం కలిగించాలని ఏ రోజు అనుకోవా నువ్వు? మేడం, నేను నమ్మకంతో ఉన్నా కూడా అనవసరంగా నన్ను బ్లేమ్ చేసే వాళ్ళతో ఇప్పుడు ఇంటి ఏ రోజైనా కాపాడితే నమ్మేది, ఏ రోజు కాపాడలేదు కాబట్టి నువ్వేం చేస్తున్నా ఆవిడకి అనుమానంగానే ఉంది. మేడం, నేను పొద్దున ఇంతకుముందు 12 ఏళ్ళు పని చేసి 10 ఏళ్ళు పని చేసిన, పొద్దున 6 గంటలకు పోతుంటే మేడం, మళ్ళీ 12 తర్వాత ఇంటికి వస్తుంటే భోంచేసి మళ్ళీ ఆఫీస్కి పోతుంటే సాయంత్రం 7, 8 అయితే వస్తుంటే మేడం. ఆ రొటీన్ నాకు ఒక 10 years అట్లా జరిగింది.
తర్వాత ఇంటికాడ పరిస్థితి అయితే నేను అప్పుడు ఆ టైంలో అయితే నేను పట్టించుకుంటలేదు మేడం, ఊకెందుకనలా. తర్వాత రొటీన్ అయితే 2021లో నాకు జాబ్ పోయింది మేడం, పొలిటికల్ ఇష్యూ వల్ల పోయింది. పోయిన తర్వాత అది మాకు కొంచెం ఫైనాన్షియల్గా ఇబ్బంది పడుతుంది నేను. ఆ టైంలో వాళ్ళ చెల్లి పెళ్లి టైంలో నన్ను అమౌంట్ ఇచ్చిన మేడం ఇలా కొంత వాళ్ళ అమ్మ నాన్నలకి. ఒక 3 years తర్వాత ఇత్తూరు ల్యాండ్ క్యాష్ చెప్పినాను. 3 years తర్వాత నేను అడగడం మొదలుపెట్టినా మేడం. ఎంత? 2.2 లక్షల చిల్లర ఇచ్చిన మేడం. ఇప్పుడు అడిగితే ఏమంటే ఆ టైంలో కొంచెం ఇష్యూ ఉంటుంది, కొంచెం అడుగుదాం లేదంటే ఆ విషయంలో కొంచెం ఒక్కోసారి గొడవ అవుతుంది. మళ్ళీ ఇంక దాన్ని బేస్ చేసుకొని ఇప్పుడు నన్ను ఇంకా అక్రమ సంబంధాల్లో ఉండేది ఒక టార్చర్ పెడుతుంది మేడం నన్ను. ఇప్పుడు ఈ అక్రమ సంబంధంలో కేవలం మీ తమ్ముడు భార్య ఒక్కటే ఉందా, ఇంకా చాలా మంది ఉన్నారు? సార్ నాకు ఎవరితో అక్రమ లేదయ్యా తమ్ముడు, నువ్వు ఒకటే గుమ్మడికాయలు దొంగ ఎవరంటే భుజాలు తనుకుంటున్నావు. నువ్వు అలా కాదు, నీకు ఉందని నేను ఎక్కడన్నాను? ఆవిడ అలిగేషన్ లో ఎంతమంది ఉన్నారు ఆ లిస్ట్ లో మీ తమ్ముడు భార్య కాకుండా? మా తమ్ముడు భార్య ఒకటి సార్. ఫస్ట్ ఇంటికి ఎదురుగా ఒక మీ ఇంటి చుట్టూరు ఉన్న అందరు ఆడవాళ్ళు ఉన్నారా? ఇద్దరు ఓ పాప. మా చిన్నాన్న కోళ్ళి ఒక పెద్దనాన్న కోళ్ళి ఉంది, ఆ పాప. ముగ్గురిని వాళ్ళ పేర్లు అయితే నేను ఎప్పుడు అడగలేదు మేడం. నేను చేను పోతున్నా మేడం. పేర్లు ఎందుకులే అమ్మా, అడిగాను సార్ వాళ్ళు అంటున్నాడు. ముగ్గురిని అనుమానిస్తుంది మేడం. మొన్న పాప దగ్గర పోయినాం, సెకండ్ సండే. ఇదే పాయింట్, ఇదే టీ షర్ట్ వేసుకున్నాం మేడం. మా మరదలు కూడా ఇదే కలర్ శారీ కట్టుకుంది మేడం. కర్మ చెప్పేది మేడం, ఈ కలర్ శారీ కట్టుకుంటే నువ్వు మ్యాచింగ్ చేసుకున్నావని నిన్న మళ్ళీ అలిగేషన్. ఇప్పుడు వాళ్ళిద్దరు కలిసే ఇప్పుడు పోలీస్ స్టేషన్ లో కేసు పెట్టారు. వాళ్ళిద్దరు కలిసే ఉన్నారా భార్యాభర్తలు? అందరూ కలిసే ఉన్నారు సార్. ఈవిడ పిచ్చిదని చేశారు అంతే. ఎవరు వాళ్ళ ఇన్వాల్వ్మెంటే లేదు. ఇప్పుడు మీ తమ్ముడు ఇదేంటి ఇలాంటి కేసు పెట్టింది, ఈవిడతో నేను కాపురం చేయను అని చెప్పి ఆవిడనేం వదిలేలే కదా? లేదు సార్, లేదు. ఆవిడ సతీ సావిత్రి. ఈవిడ్ని ముట్టుకున్నందుకు ఆవిడ మీద రేప్ కేసు ఏదో పెట్టినప్పుడే కలిసి ఉంది. ఆవిడ ఎక్కడా బయటకు వెళ్ళదేమో. ఇప్పుడు వెళ్ళదు, అప్పుడు వెళ్ళదు, ఎప్పుడు వెళ్ళదు. వాళ్ళిద్దరు కలిసే ఉంటారు. మీరిద్దరు మాత్రం ఇలాగ 100% ఇలా కొట్టుకుంటూనే ఉండండి 100 సంవత్సరాల పాటు. మీ ఆవిడ చెప్పిన 3 ఎలిగేషన్స్ మెయిన్గా ఇక్కడ మా స్టేజ్కి వచ్చిన తర్వాత. ఒకటి, పలానాప్పుడు మా అక్క వీళ్ళ అక్క ఇలా అందండి, నన్ను క్యారెక్టర్ అసాసినేషన్ చేశారు, 6 నెలలు ఎవరితోనే వెళ్ళిపోయిందండి అని. నిన్ను అడిగాం, మేడం మాకు అట్లాంటి అనుమానం ఏమీ లేదన్నావు. విన్నావు కదమ్మా, అట్లాంటి అనుమానం లేదు. 2, పైకి కిందకి తిరుగుతున్నాడు తప్ప దగ్గరికి రావట్లేదండి అని. అది కూడా ఇప్పుడు మళ్ళీ నీ ముందే అడిగాము, ఈ మధ్య బాగానే ఉంటున్నాడండి అని. అప్పుడు కూడా ఏంది మేడం, ఓకే ప్రాబ్లం సాల్వ్గా బాగానే ఉంటున్నాడండి అంది. 3, ఆ అమ్మాయి అడుగుతున్నది, ఈయన ఆల్రెడీ రెగ్యులర్గా ఫోన్లు మాట్లాడతాడు, నైట్ టైం బయటికి వెళ్ళిపోతాడు, దానికి నాకు నమ్మకం కలిగించండి అని వచ్చింది. నైట్ అయితే నేను ఎక్కడికి పోను మేడం, వస్తే హీరోయిన్కి లేస్తాను, లేదంటే లేదు. సరే మేము అనుకో ఇప్పుడు ఏం చేద్దాం మీరు చెప్పండి. ఇప్పుడు దీనికి ఏం చేద్దాం? మీరు ఇద్దరు కలిసి వెళ్తారా, విడిపోతారా, ఏం చేద్దాం? మేము కొట్లాడినా కలిసే ఉంటాము మేడం. వదలవు? నేనైతే వదిలేదు లేదు మేడం. ఓకే, స్టేషన్ కార్డు పోయినా సార్ ఏమో ఇద్దరు కలిసే రండి అని చెప్తారు. ఎక్కడ పోయినా మేము కలిసే పోతున్నాం. కొట్లాడినంత మాత్రం మీరు కలిసి వచ్చారు, మాకు అర్థమైంది. ఇప్పుడు అంతేగాని ఇప్పుడు తానకి నా మీద నమ్మకం లేదు, అది మెయిన్ బేస్. అదే ఆ నమ్మకం కలిగించడానికి నమ్మించలేకపోయావు, ఆవిడనే నమ్మిస్తావు. చెప్పేది మేడం, మిమ్మల్ని నమ్మించదు కదా మేడం. ఆల్రెడీ ఇంతకు ముందు డాక్టర్ సార్తో చెప్పిస్తే, సిఏ సార్తో కూడా 2-3 రోజులు చెప్పించిన. ఇందులో నాకు 1 పార్టే చెప్పారు స్టోరీ అంతా. ఇక్కడ నిన్ను కూర్చోబెడితేనే మాకు ఇంకో 2-3 పాయింట్స్ ఎక్స్ట్రా తెలుసు. నేను కాదనట్లేదు మరి, జరిగింది అయితే వాస్తవం. పోన్లేండి, నరసింహులు గారు, పద్మావతి గారు, మీరు చెప్పాల్సింది ఇక్కడ వరకు చెప్పారు కదా. సో మీకేం చెప్పాలి అనేది ఇప్పుడు డాక్టర్ గారు, అడ్వకేట్ మేడం చెప్తారు. ఇది కథ కాదు జీవితం ప్రోగ్రామ్ ని అందరికంటే ఒక రోజు ముందుగా చూడాలి అనుకుంటే హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకోండి. ఇందులో మీరు మెచ్చే, మీకు నచ్చే కంటెంట్ సిద్ధంగా ఉంది. సార్, అది ఇందాక నరసింహులు అన్నట్టు వీళ్ళిద్దరి జీవితంలో ప్రధానమైనటువంటి అంశం ఇప్పుడు ఏదన్నా ఉంది అంటే నమ్మకం. ఇది 2 phases. ఇందాక నేను నరసింహులు అన్నట్టుగానే phase 1లో ఏమైంది, phase 2లో ఏమైంది, phase 3లో ఏమైంది అని అన్నా. ఇప్పుడు phase 3లో అంటే 3rd పార్ట్లో ఉన్నాం. ఇప్పుడు 3rd పార్ట్లో వచ్చినటువంటి అంశం ఏంటంటే కేసు అంతా కూడా రివర్స్ అయింది. మొదటిది ఏదైతే ఇందాక లాయర్ మేడం అన్నారో, ఏమన్నా నీ మీద అనుమానం పడుతున్నాడు, నువ్వేమన్నా బయటకు వెళ్తున్నావు అని చెప్పి వీళ్ళు ఎవరన్నా ఏదన్నా నానా విధాలుగా మాట్లాడుకున్నా కూడా ఇక్కడ సర్వసహజంగా ఇక్కడ చూసేటటువంటి చాలా కేసుల్లో భర్త భార్య మీద అనుమానం పడేటటువంటి సీన్ ఇక్కడ లేదు. అక్కడి వరకు అయితే మా అందరికి అర్థమైంది. అదేమి ఇక్కడ ఉంది సార్, మొదటి నుంచి అదే సార్ వాళ్ళకు ఉండేది. కానీ వాళ్ళు కాదు, ఇతని గురించి చెప్పు. అందరికి ఫ్యామిలీ మొత్తానికి నీ భర్త ఎప్పుడైనా నువ్వు వేరే వాళ్ళతో తిరుగుతున్నావు అనేటటువంటి మాట ఎప్పుడన్నా అన్నాడా, అనుమానించాడా? నువ్వు బయటకు వెళ్తుంటే కనుక ఈ టైంకి ఎందుకు వెళ్తున్నావు, ఫోన్ వాడుతుంటే ఈ ఫోన్ ఎందుకు వాడుతున్నావు అనే పరిస్థితి ఎప్పుడన్నా ఉందా? ఊరికనే అన్ని చెప్పేస్తే పెద్ద ఇక్కడ ఎక్కువ చాలా గొప్ప న్యాయం చేసేస్తారు అని చెప్పి మొన్న అంతా కలిపి ఇక్కడ అట్లేం అన్నాడు సార్, మనసులో పెట్టుకుంటాడు. వాళ్ళమ్మ బాత్రూమ్ వేసి నాకంటే ముందే పోయి కూర్చుని ఉంటది అక్కడ, మళ్ళీ నాకంటే ముందే ఇంటికి వస్తుంది. వాళ్ళ అమ్మ, వాళ్ళ తమ్ముడు, వాళ్ళ అన్నయ్య, వాళ్ళ అక్క తప్ప
నిన్ను భూప్రపంచంలో ఎవ్వరు అనరు, ఇంక్లూడింగ్ మీ ఆయన కూడా అనుమానించట్లా. ఇది మమ్మల్ని నమ్ము, ఇంతే, ఇంకా ఎలిగేషన్లు పెట్టకు. ఒకటి అమ్మ పద్మావతి, ఒకటి ఏది ప్రధానమైనటువంటి అంశం, ఏది రెండు, ఏది మూడో అంశం కింద మనం మాట్లాడుకుంటే ఈ సమస్య ఒక కొలిక్కి వస్తుంది. లేదంటే 10 పోలీస్ స్టేషన్లు, 10 ఇది కథ కాదు జీవితాలు ప్రోగ్రాములు తిరిగినా కూడా ఎవరు ఈ సమస్యకి పరిష్కారం చెప్పలేరు. ఎందుకంటే పెద్ద పెద్ద గొడవలు లేవు, చిన్న చిన్న గొడవలు ఉన్నాయి. చిన్నవే అని మొదట నువ్వు ఏదో అంటున్నావో, వాస్తవానికి ఇప్పుడున్న పరిస్థితిలో ఉండేటటువంటి గొడవలు చిన్న గొడవలే. ఎందుకు ఇప్పుడు ఉండేటటువంటి చిన్న గొడవల కాడకు మీ ప్రాబ్లం వస్తుందంటే, పెద్ద గొడవల దగ్గర మీ ఆయన గొంతెత్తి మాట్లాడలేదు, చేయికి పని కల్పించకపోవటం వల్ల వాళ్ళందరికీ ఏమైందంటే, ఇతని సైడ్ ఉండే కుటుంబ సభ్యులకి ఇతని దద్దమ్మరా, ఇతను ఏమీ చేయడు, ఈ అమ్మాయితో ఎలాగన్నా మనం ఫుట్బాల్ ఆడుకోవచ్చు అనేటటువంటి విధంగా ఇతనికి ఇంపార్టెన్స్ ఆ ఇంట్లో పెరిగింది, నీకు ఆ ఇంట్లో ఇంపార్టెన్స్ తగ్గింది. సో విను ఒక్క నిమిషం. ఇప్పుడున్న సమస్య కాస్త ఏమైంది అంటే, ఆ మొత్తం సైన్యంలో నువ్వు ఒక్కదానివి ఏకాకయ్యావు, నువ్వు దూరం అయ్యావు. ఎందుకు? వాళ్ళ అమ్మ ఏమన్నా మాట్లాడినా నరసింహ నువ్వు కూడా వినాలి, నువ్వేమీ మాట్లాడవు. మీ తమ్ముడు ఎంత అసభ్యకరంగా మాట్లాడి పోలీస్ స్టేషన్ వరకు వెళ్ళి కోర్టులో కేసులు అయినా అప్పుడు కూడా నీ పనితనం అనేటటువంటిది ఏదైతే ఉందో, నేను మందలిస్తున్నానండి, తిడుతున్నానండి, ఒక 2 తగిలించానండి అంటే కనుక నువ్వు తగిలించటం, మందలించటం అనేటటువంటి పరిస్థితి అవతల వ్యక్తికి బుద్ధి వచ్చే అంత స్థాయికి లేదు, ఈ అమ్మాయికి ధైర్యం వచ్చేటటువంటి సెక్యూరిటీ భద్రత వచ్చేంత స్థాయికి లేదు. ఏదో ఆ టిక్ బాక్స్లో ఒక మంత్రం అవ్వాలి అనేటటువంటి విధంగానే నువ్వు చేయటమే తప్ప, ఆ అమ్మాయికి ఇప్పటి వరకు మొత్తం 2008 నుంచో 2009 నుంచో 3 పిల్లలు కన్నా తర్వాత కూడా ఇప్పటికీ కూడా ప్రధానమైనటువంటి అంశం ఏదంటే కనుక ఆ అమ్మాయికి ఆ కుటుంబంలో భద్రత లేదు, ఆత్మగౌరవం అనేటటువంటిది లేదు. ఇవి నువ్వు కలిగించలేకున్నప్పుడు మిగతా వాళ్ళు నీ చుట్టుపక్కల ఉండేటటువంటి నీ కుటుంబ సభ్యులు ఆ అమ్మాయికి ఎందుకు ఇస్తారు? వాళ్ళకి ఎప్పటి నుంచో కసి కోపం పెరిగింది. ప్రధానమైనటువంటి నిందితురాలు ఎవరైనా ఇక్కడ ఉన్నారు అంటే కనుక ఎవరైనా ఇక్కడ కూర్చోపెట్టి ఆవిడకి చాలా దీర్ఘకాలికమైనటువంటి కౌన్సిలింగ్ లేదంటే శిక్ష పడాలంటే అది ప్రధానంగా మీ తల్లి. ఎందుకంటే మీ తమ్ముడు వచ్చి ఆ అమ్మాయి మీద చెయ్యి వేసినప్పుడు, ఆవిడ మీద ఎవరన్నా చెయ్యి వేస్తే కనుక ఆవిడ ఎలాగైతే ఊరుకోదో, కోడల మీద చెయ్యి వేసినప్పుడు వాడి చెయ్యి వెనకతలు తిప్పేసి చెయ్యి ఎరగొట్టేయాలి. అలాంటిది అలా చేయకుండా ఈవిడ చేతే ప్రామిస్ చేసుకుని అమ్మాయి ఇది ఎక్కడితో ముగించేద్దాం అనేటటువంటిది ఒక 16, 17, 18 సంవత్సరాల ఆడపిల్లల్లో ఒక భయంకరమైనటువంటి సిచ్యువేషన్ చూసినటువంటి ప్రధానమైనటువంటి వ్యక్తి ఎవరన్నా ఉన్నారంటే అది మీ తల్లి. రెండో నిందితుడు ఎవరన్నా ఉన్నారు అంటే కనుక అది మీ తమ్ముడు. అతనేమో వచ్చి ముందస్తునే అప్పుడే కార్యక్రమం ఏం జరగలేదు, మా అన్న తిట్టలేదు, ఎవరికి తెలియట్లేదు, నేను ట్యాబ్లెట్స్ వేసుకుని సింపతి అనేటటువంటి కొట్టేసేటటువంటి ప్రయత్నం చేద్దాము, పెళ్ళి అయిన తర్వాత కూడా మన క్యారెక్టర్ ఎందుకు మార్చుకోవాలని చెప్పి మళ్ళీ వచ్చి అదే స్త్రీని వచ్చి మళ్ళీ తాకాడు. ఆడికి ఎంత దమ్ము ధైర్యం ఉంటే కనుక మళ్ళీ వచ్చి నీ పిల్లని రెండోసారి ముట్టుకుంటాడు అంటే ఇక్కడ మగాళ్ళు లేరనే కదా. ఇక్కడ మగాడు ఎదురుదాడి చేసేవాడు, 2 చెంపలు పగలగొట్టేటటువంటి ఒక మొగుడు లేడనేటటువంటి ఉద్దేశంతోనే కదా అటు రెండోసారి వచ్చి ఆ అమ్మాయిని తాకాడు. అందులో పెళ్ళి అయిన తర్వాత అక్కడ ఒక పిల్లాన్ని పట్టుకుని ఇక్కడ మళ్ళీ ఇంకో స్త్రీని తాగుతాడు, సొంత తల్లి లాంటి వదిన్ని. ఇదంతా ఏంటిది? వాళ్ళ అమ్మాయి చెప్పిందండి సార్, ఆ అబ్బాయికి కూడా నా ఎదురుగా చెప్తారు సార్, చిన్నగా ఉన్నాడు, అది బాగుంటుంది. నిన్ను చెడ్డోడు అని ఎవరు అనట్లేదు నరసింహులు. నువ్వు తాగుతావు, తిరుగుతావు, ఆడలతో సంబంధాలు పెట్టుకుంటావు. ఏదైతే ఆ అమ్మాయి ఇప్పుడు ఫేజ్ 3లో ఇప్పుడు ఈ మధ్య కాలంలో జరిగినటువంటి గొడవల్లో ఏదైతే ఆ అమ్మాయి నిన్ను తిరిగి 3 అమ్మాయిలతోనో లేదంటే నీ మరదలతోనో ఒక అక్రమ సంబంధం కలుపుతుందో అది ఎవరు నమ్మరు. ఎందుకంటే నీలో ఆ గుణం లేదు. ఉదయం 6ంటికి పోతే కనుక రాత్రి 9ంటికి ఇంటికి వచ్చి కష్టపడి కుటుంబం గురించి కాపాడి ఎదురు మళ్ళీ ఆ అమ్మాయి వాళ్ళ ఇంట్లో పెళ్ళి అవుతేనే 2.5 లక్షల పాటు నీ గోటి కూలి పని చేసుకునేవాడు 2.5 లక్షలు అక్కడ ఇచ్చాడు అంటే కనుక. సో ఇక్కడ నాకు కావాల్సింది ఏంటంటే నరసింహులు, నిన్నెవడు ఇప్పుడు చెడ్డోడు అనట్లేదు, నీకు ఒక 100 మంది ఆడవాళ్ళు ఉన్నారు అన్నా కూడా అది మేము నమ్మట్లేదు. ఆ అమ్మాయి వెళ్ళి పోలీస్ స్టేషన్లో ఒక మెంటల్ కేసు వేసి ఉన్న స్థానాన్ని కాస్త రోడ్డు మీదకి వేసుకుంది ఆ అమ్మాయి నీకుని. అక్కడ ఎందుకు అమ్మాయి వేసావంటే నాకు అనిపిస్తుంది ఈవిడికేదో అతీతమైనటువంటి శక్తులు, ఈవిడికేదో 3D సినిమా కనిపిస్తున్నట్టు నువ్వుని ఆవిడ ఎక్కడో ఒక రూమ్లో ఉన్నట్టుగా కనిపించింది, ఆవిడ వెళ్ళి కేసు వేసేసింది. అది కూడా ఎందుకు వేసింది అంటే కనుక డెస్పరేషన్ అంటారు దాన్ని. అంటే దిక్కు తోచనటువంటి పరిస్థితిలో ఎక్కడ అరిచినా కూడా ఆవిడకు ఒక గౌరవం, ఒక న్యాయం కనిపించినప్పుడు ఆ ఆడపిల్ల వెళ్ళి ఎక్కడ అరవాలో తెలియక వయసు వచ్చినటువంటి 2 పిల్లలకు చెప్పుకోవాలంటే వాళ్ళిద్దరు వెళ్ళి హాస్టల్లో ఉన్నారు, ఇంట్లో ఒక చంటి బిడ్డ ఉన్నాడు, ఎవరు నా మాట వినేటటువంటి వాళ్ళు లేరు అనేటటువంటి పరిస్థితిలో ఇంక దిక్కు తోచనటువంటి పరిస్థితిలో ఏదో ఒకటి ఆలోచించాలి, నా మొగుడు నా దగ్గర రావట్లేదు అంటే ఎక్కడికో పోతున్నాడు అనేటటువంటి ఆలోచన ఎలా ఉంది అనే ఉద్దేశంతో ఆవిడ వెళ్ళి ఆ కేసు వేసింది. అది కూడా మేము ఎవరు నమ్మట్లే. కానీ ఇక్కడ వచ్చినటువంటి ప్రాబ్లం ఏంటంటే, ఇప్పుడు ఇది ఎలాగా అంటే నా దగ్గరకు వచ్చేటటువంటి చాలా కేసెస్ ఇలాగే వెళ్తూ ఉంటాయి నరసింహలో. ఫస్ట్లో ఏంటంటే భర్త తన యొక్క శక్తి సామర్థ్యం ఏంటి అనేటటువంటిది తను నిరూపించుకోకపోవటం వల్ల, కీలకమైనటువంటి సమయాల్లో భార్యని కాపాడకపోవటం వల్ల భార్యకి భర్త మీద నమ్మకం పోతుంది.
దాంతో ఏంటంటే అతను ప్రతి మాటని ఆవిడ ఎదిరిస్తూ ఉంటుంది, అడుగుతూ ఉంటుంది, ప్రశ్నిస్తూ ఉంటుంది. ఇలా అడిగి ప్రశ్నించేటటువంటి భార్య భర్తకు నచ్చడు. అటువైపు నుంచి ఏమొచ్చి వాళ్ళు ఏమొచ్చి నీకు పొల్యూట్ చేస్తూ ఉంటారు నీ బ్రెయిన్, నీ భార్య ఎలారా ఉండట్లేదురా అని చెప్పి, అంటే ఒక కొత్త సిద్ధాంతాన్ని ఇక్కడ తీసుకొచ్చేటటువంటి ప్రయత్నం చేస్తారు. ముందేం చేశారు అంటే కనుక నీ మీద చెయ్యి పడినా, నా కొడుకు నీ మీద చెయ్యేసినా కూడా, అంటే ఆవిడ మరిది నీ అమ్మాయి మీద చెయ్యేసినా కూడా నువ్వు మాట్లాడటానికి లేదు అని చెప్పి అప్పుడు ఆవిడ నోరు కట్టేశారు. నీకు చేత కాలేదు. ఇప్పుడు రెండో ఫేజ్లో ఏం చేస్తున్నారు, ఎలాగే నోరు మూసుకుని ఉంటుంది, చచ్చిన పావుని ఇంకో 2 దెబ్బలేసి ఇంకొద్దు చంపుదాం అనేటటువంటి ఉద్దేశంతో ఏంటి, నీ ఆవిడని ఎక్కడ పోతుందో తెలుసా, నువ్వు పొలం పనికి పోయినప్పుడు 2 గంటల పాటు బయటకు వెళ్తుందని చెప్పి ఇంకొక విధమైనటువంటి సిచ్యువేషన్ క్రియేట్ చేసి నీ బ్రెయిన్ని పొల్యూట్ చేస్తున్నారు. నీ బ్రెయిన్ని వాళ్ళు పొల్యూట్ చేస్తున్నారా, లేదంటే నీ బ్రెయిన్ని నువ్వు వాళ్ళ చేత పొల్యూట్ చేసుకునేటటువంటి పరిస్థితి తీసుకొస్తున్నావు అనేది నువ్వు ఆలోచించుకోవాలి. ఈరోజు నువ్వు జీవితంలో ఒక చోట గెలుస్తున్నావేమో అని నువ్వు అనుకుంటున్నావు, కానీ చాలా చోట్ల ఓడిపోతున్నావు. ఈరోజు ఎందుకు ఓడిపోతున్నావు అంటే కనుక ఎక్కడా కూడా నువ్వు చెప్పినటువంటి మొత్తం సీక్వెన్స్లో మేడం ఎక్కడా కూడా సార్ నా భార్యకి అన్యాయం జరిగింది అది ఎక్కడా ఫీల్ లేదు. ఏది మొదటి నుంచి ఇప్పటి వరకు నీ భార్య నీ మీద అనుమానం పడుతుంది, లేనిపోని కేసులు పెట్టింది, అనవసరంగా రోడ్డుకి ఈడ్చింది, పరువు తీసింది అనే మాటే అన్నావు. కానీ 2008 నుంచి 2013-14 వరకు నీ భార్య నీ సొంత ఇంట్లోనే ఉంటూ ఎంత నరకం అనిపించింది అనేటటువంటి అంశం మీద నీ దగ్గర నుంచి ఒక్కసారి కూడా జాలిపడేటటువంటి మనసు కనిపించలేదు. నువ్వు ఇక్కడే బాధపడట్లేదు, ఇక్కడే ఆలోచించట్లేదు అంటే ఆవిడకి ఏం సానుభూతి చూపెట్టుంటావు, ఆవిడ వైపు ఏం కౌన్సిలింగ్ చేసి ఉంటావు. నేనున్నాను నీకు, ఇప్పుడు రమ్మని ఎవడొస్తే కనుక అక్కడ కాలుకి చెయ్యి తీస్తాను అనేటటువంటి ఒక్కసారన్నా ఒక మాట అన్నావు నువ్వు. ఈరోజు అందు గురించి ఆవిడ ఇలా కూర్చుంది ఇక్కడ ఈ పరిస్థితిలో. ఆవిడ అలా బక్కగా ఎందుకుంది అంటే కనుక శారీరకపరమైనటువంటి ఆరోగ్య మానసికంగా ఆవిడ డిప్రెషన్లో ఉంది. ఆవిడ ఏం ఆలోచిస్తుందో ఆవిడ తెలియట్లేదు, ఏం తింటుందో ఆవిడ తెలియట్లేదు, ఏం తాగుతుందో ఆవిడకి తెలియట్లేదు. ఏం చేశాను ఇక్కడ ఏ మెడిసిన్ అక్కర్లేదు, ఏ కౌన్సిలింగ్ అక్కర్లేదు. నువ్వు పక్కన కూర్చుని ఆవిడ చేయి పట్టుకుని నేను నీకు భరోసా ఉంటానని చెప్పి ఎవరిని ఎక్కడ నిలబెట్టాలో మీ ఇంట్లో ఉండేటటువంటి మిగతా అందరు కుటుంబ సభ్యులు మీ గడప దగ్గరే ఆపి, నాకు మర్యాద ఇవ్వటం కాదు, ముందు నా భార్యకి మర్యాద ఇచ్చినప్పుడే మీరు ఇంట్లో అడుగు పెట్టండి అని ఒక్క మాట అని చెప్పు, ఆ అమ్మాయికి మెడిసిన్ అయిపోద్ది, ఇంకేం ట్రీట్మెంట్ అక్కర్లేదు. ఎక్కడ ఒక్కసారి వచ్చిందా ఇన్ని సంవత్సరాల్లో నీకు ఆ మాట నీ నోటి వెంట? ఒక్కసారి వచ్చిందా నీ వెంట నేను ఉంటాను, తోడుంటానని చెప్పి? అది కాస్త ఆ అమ్మాయికి ఇప్పుడు డిప్రెషన్లోకి వెళ్ళిపోయి ఆవిడ మానసిక పరిస్థితి బాగాలేదు. ఈరోజు పోలీస్ స్టేషన్లో కేసు పెట్టినప్పుడైనా ఇంకో దానికైనా ఆవిడ మానసిక పరిస్థితి బాగాలేదు, ఏం చేయాలో అర్థం కావట్లేదు. కాబట్టి ఇక్కడి వరకు వచ్చి కూర్చుంది. ఇప్పటికైనా నువ్వు ఒక మగాడివి, ఒక భర్తవి, ఒక మొగుడివి, ఒక కాపాడేటటువంటి ఒక పురుషుడిలాగా నిరూపించుకో. ఇప్పటికైనా ఎవరు అక్కర్లేదు, ఏ కౌన్సిలింగ్ అక్కర్లేదు, ఏ పోలీస్ స్టేషన్లో అక్కర్లేదు, ఏ కోర్టులో అక్కర్లేదు. మీ ఇంట్లో ఉన్నవాడే సొంత తమ్ముడు ఆ అమ్మాయి మీద చెయ్యేస్తాడా? వాడికి ఎంత దమ్ము ధైర్యం? నువ్వు వెళ్ళి వేస్తావా ఆవిడ మీద చెయ్యి? తప్పుగా నేను ఇలా మాట్లాడుతున్నానని ఏం అనుకోవద్దు. నువ్వు వేస్తావా? ఊరుకుంటాడు వాడు? వాళ్ళు ఆవిడ మీద చెయ్యేస్తే ఊరుకుంటాడు వాడు? మేడం ఇక్కడ ఒకటి సింపుల్ సొల్యూషన్ మేడం, దీనికి ఏమీ పెద్ద వేదికలు ఏమీ అక్కర్లేదు. వీళ్ళిద్దరి మధ్యన ఏంటంటే ఇతను మంచివాడే, ఆవిడే మంచిది. ఇక్కడ ఏమి దుర్మార్గులు, దుష్టులు, అగౌరవంగా ప్రవర్తించేటటువంటి వాళ్ళు, అక్రమ సంబంధాలు నేను మనస్సాక్షి మీద చేసి చెప్తున్నాను. ఈరోజు నాకు ఉండేటటువంటి అనుభవంతో వ్యక్తిత్వాలకు సంబంధించినటువంటి విశ్లేషణ చేసేటటువంటి దాంట్లో నాకు దగ్గర 25 నుంచి 30 సంవత్సరాల పాటు అనుభవం ఉంది. నీ మొగుడు చండాలమైనటువంటి పనులు, వేరే స్త్రీలతో తిరిగేటటువంటి కార్యక్రమాలు నడుపుదు. అది నాకంటే బాగా నీకు తెలుసు నీ మనస్సాక్షి, నీ లోపల ఉండేటటువంటి మనస్సాక్షి. నీ మొగుడు ఎవరు, 15 సంవత్సరాల పాటు ప్రయాణం చేసిన నీ మొగుడు ఎవరన్నది నీకు తెలుసు. కానీ నీకు దిక్కుతోచినటువంటి పరిస్థితిలో ఏదో విధంగా వేలెత్తి చూపెట్టి తనకు బుద్ధి చెప్తే అప్పుడైనా నా పక్కన వచ్చి కూర్చొని పడుకుంటాడనే ఉద్దేశంతో నువ్వు ఇది ఒక విధమైనటువంటి ఆలోచన శైలిలోకి వెళ్ళిపోతున్నావు. ఆ ఆలోచన శైలి వల్ల ఏమవుతుందంటే నీ మొగుడికి ఇంకా దూరం వెళ్ళిపోతావు. పోనీ వెళ్ళిపోయి విడాకులు తీసుకుని ఎక్కడో ఉండేటటువంటి పరిస్థితి కూడా లేదు. మానసికంగా దూరం అయిపోతావు, శారీరకంగా అదే ఇంట్లో ఉండాలి. ఇతను సచ్చినారాడు, ఏమీ లేకుండానే ఇతను దగ్గర రావట్లేదు, ఏమీ లేకుండానే నీకు గౌరవం ఇవ్వట్లేదు. అలాంటిది నీ తోటికోడలతో అక్రమ సంబంధం పెడితే వచ్చి కూర్చుని నీ పక్కన నిన్ను లాలించి పోషిస్తాడా? సో నువ్వేం కావాలి అంటే కనుక ఇక్కడ నీ ఆలోచన అనేటటువంటిది బయటకు రావాలి. నువ్వు ఈ డిప్రెషన్ అనేటటువంటి దాంట్లోంచి బయటకు రావాలి. నీ మొగుడు ఎవరి మొగుడు కాదు, ఎక్కడికి పోలేదు, ఎవరి పక్కన పడుకోలేదు. ఫస్ట్ ఇది నమ్ము. మీ గొడవలు వేరే ఉన్నాయి, అప్పుడెప్పుడో కాస్త గొడవ ఈరోజు ఇక్కడ తీసుకొచ్చి ఇలా చీలికి గాలివాన్లోకి వచ్చి ఇక్కడ చండాలమైంది. సో నా ఉద్దేశం ఏంటంటే మేడం, పద్మావతికి బహుశా వీళ్ళకి బహుశా పోలీస్ స్టేషన్లో జరిగేటటువంటి కౌన్సిలింగ్స్లా కాకుండా ఒక మెడికల్ ఫెసిలిటీలో, అంటే నా లాంటి వాళ్ళు ఎవరన్నా ఉండి, నేను కానీ లేదంటే మీ కర్నూలులో మీకు తెలిసినటువంటి కౌన్సిలర్స్ నన్ను రికమెండ్ చేయమంటే నేను చేస్తాను. మీరిద్దరూ వెళ్ళి 1 నుంచి 4-5 సార్లు కూర్చుని కొన్ని కౌన్సిలింగ్ సెషన్స్ లాంటి, మ్యారేజ్ కౌన్సిలింగ్ సెషన్స్ లాంటివి తీసుకోండి. ఇప్పుడు మీ ఇద్దరి మధ్యన ఉధృతంగా ఉండేటటువంటి సమస్యలు ఏమీ లేవు. క్యారెక్టర్లు కానీ, ఇంకొకటి తాగుళ్ళు కానీ, తిరుగుళ్ళు కానీ, వ్యభిచారాలు కానీ, వ్యసనాలు కానీ ఏమీ లేవు ఇక్కడ.
మీ ఇద్దరి జీవితంలో వేరే వాళ్ళు దూరకుండా మీరిద్దరు చూసుకోవాలి. అతను నీకు ఒక ఇంపార్టెంట్ స్థానం ఇవ్వాలి. నువ్వు నా భర్త తప్ప నాకు జీవితంలో ఎవరూ లేరనే విలువైనటువంటి స్థానం అతనికి ఇస్తే గత స్మృతులు లేకుండా ఇంకా ఎక్కువ గోతులు తవ్వుకోకుండా ముందుకు ప్రయాణం చేస్తే ఏ ప్రాబ్లం లేదు. సో మీ ఇద్దరికి ప్రధానంగా కావాల్సింది అంటూ కౌన్సిలింగ్. నీ పాత జ్ఞాపకాలు బాధలు ఏమన్నా ఉంటే కనుక దానికి సంబంధించినటువంటి డిప్రెషన్, అంటే అదేదో పిచ్చి గిచ్చి అనట్లేదు, మనోవేదన, ఆత్మన్యూన్యత, అటువంటి ఆలోచన శైలి రాకుండా నీకు ఏదైనా ట్రీట్మెంట్ ఇస్తే కనుక మీరిద్దరు అన్యోన్యంగా హ్యాపీగా జీవితాంతం ముందుకు వెళ్ళగలరు అనేది నా నమ్మకం. ఓకే, థ్యాంక్ యూ సార్. మేడం, మేడం యాక్చువల్గా ఈ కేసు స్టడీ చేస్తే మనం ఉన్నంత వరకు మ్యాక్సిమం సార్ క్లారిటీ ఇచ్చుకుంటూ వచ్చారు. ఇక్కడ అమ్మాయికి ఉన్న డౌట్ ఏంటి, మా ఆయనకి అక్రమ సంబంధాలు ఉన్నాయా? మీరు నమ్ముతున్నారు అక్రమ సంబంధాలు లేవని ఆయన నమ్మాడు అని. 3 ఓటుల్లో మెజారిటీ ఏది వస్తే ఆ అమ్మాయిని మనం అది ఒప్పించడానికి అవకాశం. తను ఈ రోజున పోలీస్ స్టేషన్కి కానీ ఎక్కడికన్నా ఎందుకు వెళ్తుందంటే మా ఆయనకి అక్రమ సంబంధాలు ఉన్నాయి అనే మెయిన్ రీసెంట్ టాపిక్ మీద. అలాగే సార్ కరాఖండిగా చెప్పారు మీ హస్బెండ్కి అక్రమ సంబంధాలు లేవు అని. నేను చెప్తానా లేదా అని చూస్తే నీకు 100% క్లారిటీ వస్తుంది. ఓకేనా? ఈ కేసు స్టడీ చేస్తే మేడం 2008 నుంచి మనం క్యాలిక్యులేట్ చేసుకుంటే 2 వర్షన్స్, వాళ్ళ వైపు మాట్లాడదాం, వీళ్ళ వైపు మాట్లాడదాం. ఒక అమ్మాయి జాయింట్ ఫ్యామిలీలోకి ఎంటర్ అయినప్పుడు అక్కడ అందరూ అత్త, మరిది, గోంగూర, జీలకర్ర అందరూ ఉన్నారు. భర్త ఇంట్లో లేడు, హైదరాబాద్లో జాబ్ చేసుకుంటున్నాడు. అప్పుడు ఈ అమ్మాయి బిహేవియర్ ఎట్లా ఉంటుందంటే వాళ్ళతో కలిసి ఉండడం అమ్మాయికి ఇష్టం ఉండదు. ఇష్టం ఉండనప్పుడు ఆ ఇంట్లో నుంచి సపరేట్ ఫ్యామిలీ రావడానికి లేదా హైదరాబాద్ వచ్చి ఉండడానికి ఉన్న ఆప్షన్స్ ఏంటో ఎత్తుక్కోవడానికి ఇట్లాంటి ఎలిగేషన్స్ వేయడానికి ఎక్కువ ఛాన్సెస్ ఉంది. స్టార్టింగ్లో అత్త, మరిది, ఈవిడ వెళ్ళినప్పుడు జరిగిన మెయిన్ ఇన్సిడెంట్ మేబీ అది అయి ఉండొచ్చు. ఎందుకంటే పూర్తిగా ఈవిడ నమ్మాలనలేదు, పూర్తిగా వాళ్ళని నమ్మాలనలేదు. అతను కూర్చున్న దగ్గర నుంచి మాటలు దాచేస్తున్నాడు, మాటలు అబద్ధం చెప్తున్నాడు, ఇంతే తప్ప పెద్దగా క్రూయల్ అని అనట్ల. చేతకాని ఒక భర్తకి కౌంటింగ్లో కూడా కొంత వెయ్యొచ్చు. అది ఈ రోజున ఈ అమ్మాయి ఈ రోజున హాస్పిటల్స్కో, ట్రీట్మెంట్లకో, కౌన్సిలింగ్కో వెళ్ళే స్టేజ్కి వచ్చేసింది. ఒక ఆడపిల్లని పెళ్ళయ్యే వరకు తండ్రి కాపాడుకుంటూ వస్తాడు. భర్త చేతిలో పెట్టినప్పుడు భర్త కాపాడాల్సిందే. అది క్యారెక్టర్ దాకా వస్తే మెయిన్గా ముందు ఉండాలి. తప్ప అబద్ధమా, లోపలికి వెళ్ళి తీసుకెళ్ళు 4 వీకు, బయటకు వచ్చినప్పుడు తమ్ముడు ఏరా నువ్వు నిన్ను అడిగావు, అందుకే అన్నిసార్లు రెట్టించి అడిగితే మేడం నాకు అసలు ఆ విషయమే తెలియదని తర్వాత నువ్వు అడ్మిట్ అయ్యింది ఏంటంటే అవునండి మా తమ్ముడు మా ఆవిడ మీద చెయ్యేశాడు, అది ఏ టైప్ ఆఫ్ చెయ్యన్నా అయి ఉండొచ్చు. అప్పుడే నువ్వు తోలు తీసేయాల. వాళ్ళు సపరేట్ వెళ్ళిపోవాలి, దగ్గరుండి పెళ్లి చేసావు. సరే పెళ్లి తర్వాత జరిగిన ఇన్సిడెంట్ అండి మేడం, అమ్మా అప్పుడు జాయింట్ గా లేము, సపరేట్ అయిపోయారు, అప్పటికే సపరేట్ అయ్యారు. ఫస్టే సూసైడ్ అటెంప్ట్ జరిగింది కదా, ఫస్టే సూసైడ్ అటెంప్ట్ జరిగింది. అవి ఎలిగేషన్స్. ఒక ఆడపిల్ల బిఫోర్ మీ పెళ్లి కాకుండా మేడం జరిగింది, అది మనకి పెళ్లి కాకుండా ముందు జరిగింది. అదే చెప్తున్నానమ్మా, స్టార్టింగ్ సూసైడ్ అటెంప్ట్ జరిగింది. ఎందుకు అంటే అమ్మాయి సపరేట్ ఫ్యామిలీస్ కోసమో ఇంకా దేనికోసమో అత్తగారితో కలిసి ఉండడం ఇష్టం లేక ఒక అబద్ధం చెప్పిందనే అనుకుందాం. సూసైడ్ అటెంప్ట్ జరిగింది. అమ్మో నన్ను అట్లా అనేసింది మా వదినే అని. పోనీ అట్లాంటి వాడు నిజాయితీగా బయట ఉన్నాడా? నువ్వు దగ్గరుండి పెళ్లి చేయాల్సి వచ్చింది. ఆ తర్వాత జరిగిన ఇన్సిడెంట్ ఏంటి? ఆ అమ్మాయి మీద చెయ్యడం, ఆ అమ్మాయి పోలీస్ స్టేషన్లో కంప్లైంట్ ఫైల్ చేయడం, 2017 వరకు కేసు నడిచింది. ఆ రోజు నువ్వు తీసుకోవాల్సిన డెసిషన్ ఏంటి? రక్షించాల్సిన వాడు ఏ రోజు రక్షించకపోగా ఆ స్టార్టింగ్లో వరుసగా 3 పిల్లలను కనుక్కుంటూ వచ్చావు. 3 పిల్లల్ని పోషించే అంత ఫైనాన్షియల్ కెపాసిటీ ఉందా? భార్యనే కాపాడుకోలేవు, అందులో ఆడపిల్లలు ఉన్నారు, వాళ్ళని ఎలా కాపాడదాం అనుకున్నావు? ఇక వదిలేసావు. ఇంట్లో ఓ పనమ్మాయి ఉంటే చాలు అనే క్యారెక్టర్ వచ్చినప్పుడు ఆ అమ్మాయికి భర్త మీద నమ్మకమే పోయింది. నువ్వు ఏ రోజుకి ఆ రోజు తిండి పెట్టాను, ఉంది ఇంట్లో అనే పొజిషన్లోనే మాట్లాడావు తప్ప నీకు నేనున్నాను రక్షించటానికి అని ఏ రోజు ముందుకొచ్చి ఆ అమ్మాయికి అనలా. కేసు ఏమైంది నాన్న అంటే ఏమనండి మాకు తెలీదు అంటున్నావు. ఇదేనా అంత కోపంతో మాట్లాడడానికి? మాకు ఆ రీజన్ ఎందుకు వచ్చిందంటే నువ్వెవరు అసలు? ఇంక నీ దగ్గర ఉండడం ఎందుకు? వదిలేసి డ్రైవర్ పోవా బయటికి, పిల్లల్ని పోషించుకోలేవా, కోర్టులో కేసులే మేము వేస్తామా, ఆటోమేటిక్ గా గాలికి తిరుగుతా ఉంటాడు. కూడా అదే చెప్తున్నాడు మేడం, ఇష్టమైతే ఉండు లేదంటే చెక్ అని పొద్దునే అన్నాడు. అది నీ పరిస్థితి. నిన్ను ఇక్కడ కూర్చోబెట్టి ఎందుకు మాట్లాడుతున్నావో తెలుసా? మా మాట ఎందుకన్నారు మేడం? పొద్దుము ఇగో నువ్వు అదే ఏం అనలేదు మేడం, నేను పొద్దున ఏం అనలేదు. టీవీ షోకి ఎందుకు వెళ్తున్నావు అంటే వదిలే వెళ్ళిపో. ఎందుకు వీడియోలు చూస్తున్నావు అంటే వదిలే వెళ్ళిపో. ఏమండి మీ అక్క ఎట్లా అందంటే వదిలే వెళ్ళిపో. ఏమండి మీ తమ్ముడు నా మీద చెయ్యేశాడంటే వదిలే వెళ్ళిపో. అప్పుడు వెళ్ళిపోవాల్సిన అవసరం ఏముంది? సూసైడ్ అటెంప్ట్ చేసింది, పోయినా పర్వాలేదు నీకు అమ్మాయి. అదే అంటున్నారు మేడం, ఆయన ఆ రోజు చచ్చిపోయినా బాగుండేది, నువ్వు ఎందుకు తిరుగు ఇప్పుడు అమ్మాయి మాట మేము నమ్మకుండా ఎట్లా ఉంటాము? ఈమె వదిలేసి 3 పిల్లల్ని ఎలా పోషిద్దాం అనుకుంటున్నావు? వాళ్ళని గాలికి వదిలేస్తావు, నీ మన నువ్వు ఎవరినో తగులుకొని వెళ్ళిపోతావు. ఇంతగా నీ ఆలోచన ఈమెను భరించడం నీకు చాలా కష్టంగా ఉంది. నాకు కష్టంగా ఉంటే నేను ఎందుకు తోలుకొస్తున్నాను? ఎక్కడొచ్చావు? ఎప్పటికప్పుడు అమ్మాయిని మానసికంగా హింసిస్తానే ఉన్నావు. ట్రిగర్ అయిపోయి కూర్చుంది ఆ పిల్ల. లేదు మేడం, నేనైతే హింసించట్లేదు మేడం. నా వరకైతే మేం చెప్తున్నావు నువ్వు హింసిస్తున్నావు. ఆ అమ్మాయికి నీ మీద నమ్మకమే లేదు.
నీ మీద ఇప్పుడు కోర్టులో కేసులు ఫైల్ చేసి నేను సిఐ గారితో మాట్లాడి జైలుకి అయితే పంపిస్తా. ఏం చేద్దామో చెప్పు. ఎందుకు కలిపి పంపించాలి నిన్ను? ఆ పిల్లకి అక్కడ రక్షణ లేదు, న్యాయం లేదు, నమ్మకం లేదు. ఎందుకు పంపించాలి నీతో? ఏ హామీతో పంపించమంటావు? నువ్వే అనేసావు కదా, అక్కడికి వచ్చినప్పుడే అన్నావట డైవర్స్ తీసుకుంటే తీసుకో, ఏం చేసుకుంటావు చేసుకో అని. ఇంకే రకంగా పంపిస్తావు? అనలేదు మేడం. నువ్వు రక్షించట్లా, నీ దగ్గర పంపించడం మాకు ఇష్టం లేదు. ఏమంటావు చెప్పు. ఇది నీ పరిస్థితి. 2 పిల్లలు హాస్టల్లో ఉన్నారు. ఆహా ఏదో ఒకటిలో అక్కడ ఏదో చెప్పేసి పంపించేస్తారులే అని అనుకుంటున్నావు. ఆ అమ్మాయికి ఈ రోజు నమ్మకం కలగకపోతే ఆ అమ్మాయి కౌన్సిలింగ్కి రాదు, నీ దగ్గర హ్యాపీగానే ఉండదు. ఇది ఇంకా ఎక్సీడ్ అయిపోద్ది. నీ 3 పిల్లల తల్లి, మీ అమ్మ మీకు అపరూపమేగా. ఆ పిల్లలకి వాళ్ళ అమ్మ అపరూపం కాదా? వాళ్ళ నాన్న అపరూపం కాదా? ఇప్పుడు నువ్వు కరెక్ట్గా డెసిషన్ తీసుకోకపోతే, ఓపిక్గా మీ ఆవిడకి ప్రేమ అందించకపోతే ఇందులో ఒకళ్ళు మిస్ అవుతారు. సూసైడ్ అటెంప్ట్ చేసింది ఏదో పిల్లల అదృష్టం బాగుండి కలిసి ఉన్నారు అక్కడ. నమ్మకం ఎట్లా కలిగిస్తావో చెప్పు. నీకు అక్రమ సంబంధాలు ఉన్నాయా లేదా నేను తర్వాత మాట్లాడతా. నేను అక్రమ సంబంధాలు నీకు ఉన్నాయి అంటే మీ ఆవిడ ఇక్కడ నిన్ను వదిలేసి వెళ్ళిపోద్ది. తెలుసా తెలీదా నీకు? తెలుసు. అడగనా పద్మావతి, నిజమా కాదా? అవును మేడం. మీ హస్బెండ్కి నేను అక్రమ సంబంధాలు ఉన్నాయి అంటే నువ్వు వదిలేస్తావు. అవును మేడం. అది పరిస్థితి. ఆ అమ్మాయి పోలీస్ స్టేషన్లో నాకు చెప్పిన మాట అది. అదే విషయం మేడం, కంప్లైంట్ కూడా ఇచ్చింది దాని గురించి. మరి అది చెప్పాలి అంటే ఈవిని నువ్వు అపురూపంగా చూసుకుంటావనే నమ్మకం మా 3కి కలగాలి. 3 పిల్లలు నీ మీద ఆధారపడి ఉన్నారు, ఆ అమ్మాయి మీద ఆధారపడి ఉన్నారు. ఆవిడ కరెక్ట్గా ఉంటేనే నీ ఇల్లు బాగుంటుంది. ఎందుకు పెళ్ళిళ్ళు చేసుకుంటారయ్యా భార్యను జాగ్రత్తగా చూసుకోలేనప్పుడు? మీ 20 ఏళ్ళైనా మీ అమ్మ నాన్న మీ అన్న తమ్ముడు వీళ్ళేనా? ఎందుకు ఇంక పిల్ల ఆఫ్టర్ ఆల్? నువ్వు చెప్పిన ఇంకో అబద్ధం ఏంటో తెలుసా? నేను ఇచ్చానండి అప్పు 2 లక్షలు. ఇప్పించటం వేరు, ఇవ్వటం వేరు. డబ్బులు నువ్వు ఇచ్చావా ఇప్పించావా? నేను ఫస్ట్ 1,00,000 వరకు నేను ఇచ్చిన మేడం. అవే ఇన్ని అబద్ధాలు ఉన్నాయి నీ దగ్గర. తర్వాత అందుకు అసలు ఇంకా ఆ డబ్బులు అవసరం లేదు. నాకు కావాల్సింది నీకు అక్రమ సంబంధాలు లేవు అని నేను నమ్మాలంటే ఈ అమ్మాయికి నమ్మకం కలగాలి. ఎక్కడ నమ్మకం? ఇక నుంచి నేను ఇలా చూసుకుంటానమ్మా నిన్ను, ఇంకొకసారి ఎవడన్నా ఇస్తే ఇలా ఇస్తాను ఒక్కొక్కడికి అని నమ్మకం కావాలి. అలా నువ్వు చెప్పగలిగితే నేను మిగతాది మాట్లాడతాను. ఇస్తాను మేడం. నువ్వు వెళ్ళి అక్కడ కూర్చో. ఇస్తాను మేడం. ఒకటి అనవసరమైన విషయాల్లో నీకు అసలు రైట్స్ లేవు. నీకు రైట్స్ లేవు. ఆ పిల్లని 15 ఏళ్ళు 16 ఏళ్ళ 18 ఏళ్ళు అయిందో పీక్కు తినేశారు అందరూ కలిపి. ఆ అమ్మాయి నాకు అమ్మ మేడం నేను బాగున్నాను అన్న రోజు నీకోసం మళ్ళీ ఎపిసోడ్ పెడతా. అప్పటిదాకా నీకు రైట్సే లేవు. ఎందుకంటే ఒక భర్తగా నువ్వు చేయాల్సింది ఏమీ పీకలా. ఇప్పుడు వచ్చి హక్కులు మాట్లాడుతున్నావు, రైట్స్ మాట్లాడుతున్నావు, కండిషన్స్ పెడుతున్నావు. ఇవేమీ నీకు ఛాన్సే లేదు. వెళ్ళి నేను అక్కడ కూర్చో. ప్లేస్ ఏం జరగవా? ఇప్పటిదాకా మీ ఆవిడని నువ్వు మానసికంగా శారీరకంగా హింసించినందుకు ఆ అమ్మాయికి సారీ చెప్పు చేతులు పట్టుకొని. పర్లేదులేండి మేడం. మాకు కావాలి. సారీ. ఏంట్రా బాబా అంత అందంగా చెప్పావు, తట్టుకోలేకపోతున్నావు. ఇదే రోజు చెప్తే ఎంత బాగుంటది. లేదు మేడం, నేను ఇప్పుడు కాదు, గొడవ జరిగినప్పుడు కూడా బతిమాలి నేనే భోజనం పెడతాను. బతిలాడడం కాదు. ఆ అమ్మాయి ఇంకొక 3 years అలుగుతుంది, ఇలాగే ఉంటది. మేము సిఐ గారితో కూడా మాట్లాడతాము. ఆ అమ్మాయి నాకు కష్టంగా ఉందని ఏ సెకండ్ ఫోన్ చేసినా మేము కేసులు వేయించేస్తాం. అర్థమవుతుందా? కష్టంగా మీ కష్టం ఏంటో నేను చెప్పనా? చెప్పండి మేడం. ఆ అమ్మాయి విపరీతమైన అనుమానం. నాన్న ఈ రోజు నుంచి అనుమానించకు, సార్ ఆల్రెడీ స్టడీ చేసినాకే చెప్పారు. నేను కేసు మొత్తం ఎవిడెన్స్ తోటి ఎంక్వైరీ చేయించాను. మీ హస్బెండ్కి అక్రమ సంబంధాలు లేవు. ఆ రాత్రి ఎవరితో మాట్లాడతాడో అడగండి. ఎవరితో మాట్లాడతావు? మేడం రాత్రి నేను ఒక డేట్ చెప్తాను, మీరు అది ఒక్కటి కన్ఫర్మ్ చేసుకోండి. అదే నువ్వు చెప్పిన డేట్ కూడా పోలీసులకి చెప్పావు, అది మేము ఎంక్వైరీ చేయించాం. ఇప్పుడు నీ ముందే అడుగుతా. ఎవరితో మాట్లాడుతున్నావు? నేను ఎవరితో మాట్లాడలేదు సార్. 12ంటికి నీ ఫోన్లు ఎందుకు వస్తాయి? 12 గంటలకు ఫోన్ లేదు మేడం. ఇంతకు ముందు మాకు ఫీల్డ్ అసిస్టెంట్ జాబ్ పోయిన తర్వాత నేను కలెక్టర్ గారికి అప్పీల్ చేసుకున్నప్పుడు 2023, 21, 20 టైంలో అయితే ఒక అతనితో గంజిల్లా దేవేంద్ర అని ఒక అతను ఉండే మేడం. అతనితో రాత్రి వరకు 10-12 వరకు మాట్లాడుతుంటే మేడం. అమ్మా నువ్వు చెప్పిన డేట్ ఒకసారి అడుగమ్మా. నిన్నటి మొన్నటి వరకు చెప్తుందా మొన్నటి వరకు నేనేమో ఎవరితో నువ్వు చెప్తే తెలుస్తుంది. ఆ రోజు నేను అడిగితే కదా ఎవరితో మాట్లాడుతుంది. ఏ రోజు? ఎన్ని నెలల క్రితం? అదే మేడం 2023లోన జూన్ 23 మేడం. అప్పటి నుంచే గొడవ జరుగుతుంది. అప్పటి నుంచి నాకు ఇవే ఒకటి తర్వాత ఒకటి నాకు పోలీసులు కూడా డేటా తీలేరమ్మా. నీకున్న డేటా పోలీసులు కూడా తీలేరు. ఎవరితో మాట్లాడావు నువ్వు? నేను ఎవరితో మాట్లాడాను మేడం, నాకు అవసరమే లేదు మేడం. నాకు భార్య ఉన్నా వేరే వాళ్ళతో నాకేం అవసరం? రోజు మార్చి రోజు మాట్లాడుతూనే ఉంటాడు. రీసెంట్ గా మాట్లాడా? అప్పుడా ఇప్పుడా? ఇప్పుడు ఏమో ఇప్పుడు చూడలేదు సార్. నేను ఆ సంవత్సరం అయితే ఆ సంవత్సరం అంతా సంవత్సరం అంతా చూసావు. తర్వాత నువ్వు పోలీస్ స్టేషన్కి వెళ్ళిన తర్వాత ఆ ముందు నుంచి కూడా అతనికి ఎటువంటి అక్రమ సంబంధాలు లేవు. నువ్వు ఇచ్చిన డేటా మేము ఆల్రెడీ ఎంక్వైరీ చేయించాం. అతను ఎవరో తింగిరి కాసేవో మాట్లాడాడు. అదేదో ఆవిడకి ఎక్స్ప్లెయిన్ చెయ్యి.
అప్పట్లో ఎవరితో మాట్లాడావు? దేవేంద్ర అనే మంచితో ఈమె కూడా పరిచయం చేయించిన ఆ వ్యక్తితోటే మాట్లాడావు. దేవుడికి ఎందుకు పరిచయం చేస్తావు? అంటే మా ఇద్దరు ఒకటే ఆఫీస్ లో పని చేస్తుంటే సార్, ఒకటే ఆఫీస్ లో పని చేస్తుంటే నెంబర్ నాకు తెలుసు మరి దేవేంద్ర అన్న నెంబర్. ఆయనతోటే సరే అమ్మా, ఎవరితో ఎవరితో మాట్లాడలా, 1 year అయిపోయింది. ఇప్పుడు మీ ఇద్దరు మామూలుగా బాగానే ఉంటున్నారు, అర్థమవుతుందా? ఇక నుంచి మీ ఆయన కొట్టినా ఏదన్నా అనుమానించాడా అని అనిపించినా, నిన్నైతే అనుమానించట్లా, అది కరాఖండిగా రాసిస్తున్నాడు. నువ్వు మీ ఆయన్ని అనుమానించుకో, ఊరికే గొడవ పెట్టుకో. నీకు ఆల్రెడీ ట్రిగర్ అయిపోయి ఉన్నావు, బాధలో ఉన్నావు, అర్థమవుతుంది. కాపురం రోడ్డు మీదకి పోతే 3 పిల్లలు రోడ్డు మీద పడతారు. నీకు ఇంపార్టెన్స్ ఇచ్చి ఇక్కడికి రావాల్సిన అవసరం కూడా లేదు అతను. అయినా వచ్చాడా ఎందుకు? భార్యని మార్చుకోవడానికి, పిల్లలకి తల్లి తండ్రి ఇద్దరం ఉండాలని. ఆయన మేము ఎన్ని తిడుతున్నా ఎందుకు పడుతున్నాడో తెలుసా? మీ అందరూ కలిసి ఉంటారని. ఇక్కడ నువ్వు చేసే ప్రయత్నం కంటే ఆయన చేసే ప్రయత్నం ఎక్కువగా ఉంది. మేము ఎంత గడ్డి పెట్టినా ఎందుకు ఊరుకున్నారు? ఆయన మైనస్లో ఆయనకి తెలియాలి కాబట్టి ఇక నుంచి నిన్ను బాగా చూసుకుంటాడని మేము ఇంతసేపు నీ తరపున మాట్లాడాం, అవునా? అలాంటి పొజిషన్లో ఉన్నప్పుడు నువ్వు ఓకే 3 experts చెప్పారు అని రియలైజ్ అవు. మీ ఆయనకి ఎట్లాంటి అక్రమ సంబంధాలు లేవు, నీకు ఎటువంటి అక్రమ సంబంధాలు లేవని మీ ఆయనకి తెలుసు. ఇక్కడ ఉన్నదంతా నీ నస. ఆ నస తగ్గించేసుకో బాబు. మీ ఆవిడకి ఆ నస తగ్గాలంటే నువ్వు రోజు ఒక ఐ లవ్ యూ చెప్పు మీ ఆవిడకి. లెగ్గానే డార్లింగ్ బాగున్నావా, గుడ్ మార్నింగ్. ఎర్లీ మార్నింగ్ నేనే టీ చెప్పునా పోయిందే ఉందో డైలాగ్ కదా. ఎర్లీ మార్నింగ్ నేనే టీ పెట్టిస్తాను మేడం. సూపర్. మంది ఫోన్ల నంబర్లకు డార్లింగ్ పెట్టుకోకుంటే చాలు మేడం. ఈ సినిమాలు ఎక్కువ చూస్తావా? క్లైమాక్స్ డైలాగ్. లేదు సార్, స్కూల్లోన పిల్లలు హాస్టల్ కాటు పోతాం మేడం నేను. ఆ పిల్లలు ఫోన్ తీసుకొని వాళ్ళ అమ్మలతోటి ఎవరితో మాట్లాడింటారు. రోజులు మాట్లాడకయ్యా ఎవరితోనూ. లేదు సార్, నేను డార్లింగ్ అని ఫీడ్ చేసుకోలేదు. సరే మీ ఆవిడకంటే ఐ లవ్ యూ చెప్పు, చెప్పు ఒకసారి. ఏం అవసరం లేదు. విను, చెప్పు నాన్న. పద్మావతి, నేను అడుక్కుంటాను మేడం, నన్ను ఐ లవ్ యూ చెప్పినా నేను అడుక్కొని తిరిగి ఒక రిటర్న్ మాట చెప్పి చెప్పు. సిగ్గుపడుతుంది మరి నేను. పద్మావతి, చెప్పండి. పద్మావతి, పద్మావతి నిన్ను చూడగానే పోయింది నా మతి. మతి. ఆ? నీ మతి కూడా తీసేశాను. ఏం లేదు నరసింహ గారు, ఇందాక నేను కూడా వచ్చినందుకు మీరు ఏం తప్పుగా అనుకోకండి. లేదు మేడం, అట్లా మీ ఆవిడని చూస్తే కనుక చాలా అమాయకురాల్లా ఉన్నారు. ఆవిడ పెరిగిన వాతావరణం అంటే మగపిల్లల్ని పెంచేది ఒకలా ఉంటుంది, ఆడపిల్లల్ని పెంచేది ఒక రకంగా ఉంటుంది. మగపిల్లల్ని అరే ఆడేవాడని కొడితే నువ్వు రిటర్న్ కొట్టరారా అంటారు. అదే ఆడపిల్లలు ఇంటికి వచ్చి చెప్పాలమ్మా, నువ్వు వేరే వాళ్ళతో ఎగబడకూడదమ్మా అనేటటువంటి వాతావరణంలో పెరిగొచ్చి ఉంటుంది ఈ అమ్మాయి. కాబట్టి ఆ అమ్మాయి ఎటువంటిది ఏ విషయం చెప్పినా మీరు కొంచెం జాగ్రత్తగా విని దానికి కనుక రియాక్ట్ అవుతే, నాకేమైనా సరే మా ఆయన ఉన్నాడు నాకు అండగా, మా ఆయన నాకు తోడుగా ఉంటాడు, ఏదైనా ధైర్యంగా నేను ఎదుర్కొంటానన్న ధైర్యం ఆవిడకి వస్తుంది. మీరే పట్టించుకోకుండా ఎవరేమన్నా సరే మీరు ఏమనకుండా ఉంటే అమ్మాయి ఇంకేం అవుతుంది చెప్పండి? ఆవిడ తెలిసిన ఏదో చిన్న నాలెడ్జ్ లో ఇలా ఎలిగేషన్స్ వేస్తే సరిపోతుంది అని అన్నట్టు ఆవిడ ఇచ్చేస్తుంది. ఆవిడ చూడండి ఒకసారి. నువ్వు ఓపిక పట్టకపోతే ఆ అమ్మాయి మారదు, ఇలా ప్రతి చోటకి వెళ్తానే ఇప్పుడు ఉంటుంది. మీ ఆవిడనే మేము కాదు, ఇక్కడ పూర్తిగా చెప్పాం. నరసింహులు గారు మీ ఆవిడనే కాదు కానీ ఇప్పుడు మీ కూతురికి కూడా మీరు ఆ ధైర్యాన్ని ఇవ్వాలి. ఏ జరిగినా సరే మా నాన్న ఉన్నాడు, మా నాన్న చూసుకుంటాడు అన్న ధైర్యాన్ని మీరు ఇస్తే ప్రతి ఒక్క విషయం కూడా మీ అమ్మాయి వచ్చి మీతో షేర్ చేస్తుంది. మీరు ఇలాగే అంటే కనుక మా నాన్న వేస్ట్ గా నేను ఏమన్నా చేసుకోవచ్చు అన్నట్టు వాళ్ళ దారిన వాళ్ళు పడతారు. కాబట్టి ఇప్పటి నుంచి మీరు కొంచెం బాధ్యత తీసుకోండి. మీరు మెచ్యూర్డ్ గా ఉన్నారు, హైదరాబాద్ లో పనిచేశానన్నారు, మొన్నటి వరకు మంచి ప్లేస్ లో వర్క్ చేశానన్నారు. మీరు ఇక్కడ సార్ మేడం మాట్లాడుతుంటే కూడా ఎటువంటి రియాక్షన్ లేకుండా చాలా మెచ్యూర్డ్ గా మీరు ఆన్సర్స్ ఇచ్చారు. కాబట్టి మీరు బాగా మెచ్యూర్డ్ పర్సన్ అన్న విషయం అయితే మాకు బాగా అర్థమవుతుంది. మీ ఆవిడని అర్థం చేసుకోండి, మీ పిల్లల్ని బాగా చూసుకోండి. సార్ మేడం చెప్పినట్టు వినండి. వన్ లాస్ట్ థింగ్, ఇప్పుడు మీరిద్దరు కలిసి ఉండటం అనే దాంట్లో ప్రధానమైనటువంటి అంశం ఏదైనా ఉంది అంటే కనుక వేరే వాళ్ళ నోట్లో పద్మావతి అనే పేరు రాకుండా నీ వెనకాతలు కానీ మీ ముందు కానీ పద్మావతి గురించి నువ్వు తప్ప వేరే వాళ్ళు ఎవ్వరు మాట్లాడేదానికి హక్కు లేదు. నీ బ్రెయిన్ వాష్ జరుగుతుంది, నీ బ్రెయిన్ పాలిష్ చేస్తున్నారు, వాళ్ళు నీ మీద ప్రెషర్ పెడుతున్నారు, నీ వైఫ్ యొక్క క్యారెక్టర్ ఇంకా అసాసినేట్ చేయడానికి ట్రై చేస్తున్నారు. కబడ్దార్, నేను ఈ రోజు చెప్పిన మాట మాత్రం గుర్తుపెట్టుకో. వాస్తవం కాదు సార్, నేను వాళ్ళు ఎంత అసెస్మెంట్ చేసినా కూడా వాళ్ళ అనవసరం. మాట నేను వినను అవకాశం సార్. ఇవ్వద్దు. నేను ఇవ్వను కూడా. ఎంటర్టైనే చెయ్యకు. అసలు entertain నువ్వు కొన్ని చేస్తాను. కండిషన్లు అన్నావు చూసావా, ఆ అమ్మాయి హ్యాపీగా ఉంటే అవన్నీ ఆటోమేటిక్ గా రెక్టిఫై అయిపోతాయి. నీ ప్రాబ్లమ్స్ అన్ని రెక్టిఫై అవుతాయి. ఒకటి మేడం, నేను ఎవరు చెప్పినా వినను, ఒకటే చెప్పిన. మా ముందు చెప్పాడు కదా, నేను ఒకటే చెప్పిన మేడం, ఇక నుంచి వినడు. వేరే వాళ్ళు ఏం బ్రెయిన్ చెప్పినా నుంచి తీసే. ఇది మా అమ్మ పర్సనల్ పద్మావతి, రిక్వెస్ట్. నీకు 3 పిల్లలు ఉన్నారమ్మా. ఏంటా ఎన్ని చిన్నగా ఫూలిష్ గా ఎన్ని సినిమాలు చూస్తావు, ఫోన్ ఆపరేట్ చేస్తున్నా అంటున్నావు. హ్యాపీగా కలిసిమెలిసి ఉండండి. మేడం నన్ను పొద్దున్నే చాయ్ తాగండి, ఉంటే enjoy దీనికి చేయండి. ఫోన్ లాక్ తో సహా 24 గంటలు వాళ్ళ దగ్గరే ఉంటది. ఇగో నువ్వు తీసేసుకో ఫోన్, మధ్య మధ్యలో కావాలంటే లాక్ కూడా పెట్టడు, ఇంకా చాలు. అంతకంటే కానీ నా భార్య నేను ఇబ్బంది పెట్టాలి కానీ ఇంకోటి కానీ మొన్నటి మాకు ఇద్దరికి హాస్పిటల్ చూసి 18,000 అయింది మేడం. పద్మావతి బ్రెయిన్ లోంచి అనుమానం తీసేయి. మీ ఆయన పర్ఫెక్ట్,
ఓకేనా? నరసింహులు గారు అండ్ అలాగే పద్మావతి గారు థ్యాంక్ యూ. ఈ వేదిక నమ్ముకొని వచ్చారు. ఇలాగే కలిసిమెలిసి హ్యాపీగా ఉండండి. పిల్లల్ని కూడా అడిగామని చెప్పండి. ఓకేనా? థ్యాంక్ యూ. చాలా ఇష్టం జాగ్రత్త, మేడం హ్యాపీగా మీరు. ఉండండి. ఓకేనా? బంగారం జాగ్రత్త. మమ్మల్ని నమ్మేవు కదా, చాలు. వీళ్ళు జాగ్రత్తగా ఉండు. బాయ్ అమ్మా. సో మేడం ఓకే. వెళ్ళండమ్మా, చేపట్టు. సర్ప్రైజ్. వద్దమ్మా. అరే గాడ్ బ్లెస్. మా అమ్మలాగే ఉన్నారు మేడం మీరు సేమ్. అయ్యో 3 టికెట్లు అందుకే తీస్తాం. మీరు అంటే నాకు చాలా ఇష్టం మేడం. ఎన్నిసార్లు పట్టుకుంటారా తల్లి? సరే దా, జాగ్రత్తగా తీసుకెళ్ళినాను. నా సమస్య కోసం కాకపోయినా మీకోసమైనా వచ్చి మేడం, ఉండేదాన్ని కార్లో మేడం. వెళ్ళిపోవచ్చు, నేను రిటర్న్. నీ చేతిలో పెడుతున్నాను, జాగ్రత్తగా చూసుకుంటామండి. నన్ను నోట అపార్థం చేసుకోవద్దని చెప్పండి మేడం. అపార్థం చేసుకోండి. నేను మాట్లాడతాను, మధ్య మధ్యలో మాట్లాడతాను. పోతాను. జాగ్రత్త. వస్తాం హ్యాపీగా మేడం. ఉండండి. రైట్. మేడం చేస్తాం. సో కర్నూలు నుంచి ఇక్కడి వరకు ఈ వేదిక మీద న్యాయం జరుగుతుందని చెప్పేసి గట్టి నమ్మకంతో మన నరసింహులు గారు, పద్మావతి గారు వచ్చారు. నిజంగానే ఆ జంటని కలిపి పంపించినందుకు డాక్టర్ గారు, Thank you. అడ్వకేట్ మేడం, Thank థ్యాంక్ యూ you, సో ma'am. మచ్. అండ్ అలాగే ఇది కథ కాదు జీవితం వేదిక అనేది చాలా మందికి ఉపయోగం అవుతుందని చెప్పేసి మేము మనస్ఫూర్తిగా కోరుకుంటూ, మీకు ఎలాంటి సమస్య ఉన్నా సరే డెఫినెట్ గా రండి. సో డాక్టర్ గారు, అడ్వకేట్ మేడం మీకు కావాల్సినటువంటి సొల్యూషన్ ఇచ్చి మరీ పంపిస్తారు, మీరు హ్యాపీగా ఉండే విధంగా. సో మరో కథతో మళ్ళీ కలుద్దాం. ఈ కార్యక్రమాన్ని ఇంతగా అభిమానిస్తున్న ప్రతి ఒక్కరికి కూడా శిరస్సు ఉంచి నమస్కరిస్తున్నాము. ఈ సందర్భంగా మీ అందరితో నేను ఒక విషయాన్ని పంచుకోవాలి అనుకుంటున్నాను. మేము చేసేటటువంటి ఇది కథ కాదు జీవితం కార్యక్రమం ద్వారా ఎంతో మందికి ప్రత్యక్షంగాను పరోక్షంగాను సహాయం అందుతుందని భావిస్తున్నాం. ఎక్కడో ఉండి ఇక్కడికి రాలేని ఎంతో మందికి అడ్వకేట్ రమ్య మేడం గారు, సైకియాట్రిస్ట్ డాక్టర్ కళ్యాణ్ చక్రవర్తి గారు ఇచ్చేటటువంటి సూచనల ద్వారా వాళ్ళ జీవితాల్లో ఎలాంటి మార్పులు తెచ్చుకుంటే ఆనందంగా ఉంటారో అలాంటి మార్పులు తెచ్చుకుంటున్నారు. మా ఆశయం ఒకటే, అందరూ బాగుండాలి, అందులో మేము ఉండాలి. ఇది కథ కాదు జీవితం ప్రోగ్రామ్ అందరికంటే ఒక రోజు ముందుగా మీరు చూడాలి అనుకుంటే వెంటనే డౌన్లోడ్ చేయండి హిట్ టీవీ యాప్. ఇందులో మీరు నచ్చే మెచ్చే కంటెంట్ సిద్ధంగా ఉంది. మరి ఇంకెందుకు ఆలస్యం, వెంటనే డౌన్లోడ్ చేసుకోండి హిట్ టీవీ యాప్.